తాగొచ్చు ఇలా కూర్చో కంఫర్టబుల్ గా. హాయ్, నేను రేఖా, వెల్కమ్ టు రేఖా స్పాట్ లైట్. సో ఇవాళ మన గెస్ట్ ఎవరంటే, ఐఎమ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ బై ద వే. ట్రావెలర్ బైకర్, సోషల్ యాక్టివిస్ట్. బేసిక్ గా ట్రావెలర్ బైకర్ అంటే మన మైండ్ లో సెకండ్ థాట్ లేకుండా ట్రిగర్ అయ్యే పర్సన్ ఎవరు? అబ్బాయి అని. నో, షీఈ్ అమ్మాయి. షీ. So she's a biker, she's a traveler, she's a social activist, and she's a ఆక్యుపెంచరిస్ట్. సో మెనీ ప్రొఫెషన్స్ కదా. సో ఇన్ని ప్రొఫెషన్స్ ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఒక్కొక్క ప్రొఫెషన్ స్పెషాలిటీ ఏంటి, ఇన్ డీటెయిల్ గా కనుక్కుందాం. సో దిస్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ ఈస్ గోయింగ్ టు బి నాలెడ్జబుల్, ఇన్ఫర్మేటివ్, ఫన్ అండ్ సో మెనీ. హారిక, షీఈ్ హారిక బై ద వే. Hi Rekha, thank you for having me here. My pleasure, always. So this is the second time, guys. This is the second time అనమాట. సో మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు, ఆమె జర్నలిస్ట్ కాబట్టి. బేస్డ్ ఆన్ మై ప్రొఫెషన్ ఐ గాట్ టు మీట్ హారిక బిఫోర్ అనమాట. వి సడన్లీ బికేమ్ ఫ్రెండ్స్. Nellore. Single child. Yes, so, single girl child. Yeah. Yes. So many similarities. So without wasting further time, so Harika, what's up? What's going on? Currently, just enjoying this phase of my recent bike trip getting a little famous. Yes. That was unexpected. So, nenu na bucket list lo undidi. It's been my passion to do a bike trip to Ladakh, that to Umingla Pass, because it's the world's highest motorable pass. Yes. And chesanu. But అనుకోకుండా it is getting into people ఇక్కడ హైదరాబాద్ లో. So just enjoying this phase, a little clueless, a little nervous, a lot excited, all together. It's a mixed bag of emotions. సో మనకు కొంచెం తెలుగు పాడ్కాస్ట్ కాబట్టి కొంచెం తెలుగు మాట్లాడుకుంటాం, ట్రై చేస్తాను. సో యు ఆర్ ఫ్రమ్? పేరెంట్స్ ఆరిజిన్ వచ్చేసి నెల్లూరు. నేను పుట్టింది హైదరాబాద్. కొంతవరకు స్టడీస్ అంతా ఇక్కడే జరిగింది. ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి ఐ స్టడీడ్ ఇన్ కేంద్రీయ విద్యాలయ. దాని తర్వాత కొంచెం హైయర్ స్టడీస్ మొత్తం బెంగళూరు. సో ఐ బిలాంగ్ టు 3 స్టేట్స్, ఆంధ్ర, తెలంగాణ అండ్ కర్ణాటక. సో ఈ బైకింగ్ ఏంటి, ట్రావెలింగ్ ఏంటి, సోషల్ యాక్టివిజం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు, అలానే ఆక్యుపెంచరిస్ట్ ఎలా అయిపోయావు, ఇన్ని ప్రొఫెషన్ అసలు నువ్వేం చదువుకున్నావు ఫస్ట్ చెప్పు. నేను యాక్చువల్ గా చేసింది అయితే ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్. అది చదివేటప్పుడు నాకు అర్థమైన విషయం, ఐ వోంట్ మేక్ అ గుడ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. Like this cup of tea I'm having now, I realize it's not my cup of tea. అంటే ఆ క్లారిటీ వచ్చేసింది, ఇది మనకు సెట్ అవ్వదు అని. So I spoke to my parents. They were like, okay, you see what you feel is good for you. Final year లో ఉన్నప్పుడు నేను రోడ్ ట్రాక్ట్ అని, రోటరీ వల్ల యూత్ వింగ్, దానికి వాలంటీర్ చేసేదాన్ని. ఓకే. So I used to wait every week for a Sunday to volunteer. And దాంట్లో భాగంగా ఒక విలేజ్ కి వెళ్ళి అక్కడ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం ఇదంతా ఉండేది. సో నాకు చాలా బాగా నచ్చింది. ఐ రియలైజ్డ్ ఐ హ్యావ్ బోత్ పేషెన్స్ అండ్ ఐఎమ్ వెరీ హై ఆన్ ఎనర్జీ, విచ్ ఇస్ అ వెరీ గుడ్ కాంబినేషన్ ఫర్ చిల్డ్రన్. అందుకని ఇంకా ఫిక్స్ అయ్యా, ఐ వాంట్ టు గెట్ ఇన్ టు సోషల్ సర్వీస్ అండ్ సంథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ మేజర్లీ టు చిల్డ్రన్. ఓకే. సో అలా ఐ స్టార్టెడ్ engineering chesina. I started working for NGOs, predominantly for children and women. Okay, wait. కానీ యు ఆర్ ఇంటూ మెడికల్ కదా, ఆక్యుపెంచరిస్ట్ అంటే బేసిక్ గా ఏం చదువుకోవాలి, నువ్వేం చదువుకున్నావు? అంటే ఆక్యుపంచరిస్ట్ లో కూడా యూ హ్యావ్ లాట్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కోర్సెస్. MBBS కి ఈక్వలెంట్ గా 5 years courses unnai. Okay. Or you can do 2 years of diploma and then masters. You have lot of options. Endukante India lo idi inka like MBBS status, equivalent status deenki raaledu. There are only couple of states which have recognized it. Okay. As that professional courses anamata. So
యూ కెన్ బేసిక్ డిగ్రీ ఏదైనా ఉండి తర్వాత ఇది పర్స్యూ చేయొచ్చు. నేను అలా 2020 కోవిడ్ లో ఐ థింక్ ఐ టోల్డ్ యూ ఐ వర్క్డ్ వెరీ యాక్టివ్లీ ఇన్ బెంగళూరు డ్యూరింగ్ కోవిడ్ టైమ్. సో అలా ఒక జోన్ మొత్తం హ్యాండిల్ చేస్తూ ఒక 300-400 వాలంటీర్స్ ని హ్యాండిల్ చేస్తూ ఈ కోవిడ్ సెకండ్ వేవ్ అప్పుడు ఆ మెడికల్ సినారియో చూసి అరే ఐఎమ్ ఎనీవేస్ ఇంటూ సోషల్ సర్వీస్, ఇలాంటి ఏదైనా ఒక కోర్స్ చేస్తే ఐ కుడ్ యూజ్ మై ఐల్ బి బెటర్ ఎక్విప్డ్ to deal with people with some medical conditions అన్న థాట్ తో చేశాను. సో దీనికి ఇన్స్పిరేషన్ అయితే మా మదరే. ఆవిడ నీ పెయిన్ ప్రాబ్లం ఆక్యుపంచర్ ఆక్యుపంచర్ తో సాల్వ్ అయింది. సో అప్పటి నుంచి ఆవిడ షీ పుట్ ద థాట్ ఇన్ టు మై హెడ్. నాకు సొంతగా వచ్చిన థాట్ కాదు ఇది. ఇది కోవిడ్ అప్పుడు నాకు ఓకే ఇది కరెక్ట్ టైం, నేను ఇది చేయొచ్చు అని అనిపించి చేశాను నేను ఆక్యుపంచర్. So an engineering student who is now a medico. Yeah, something surprise. Basic ఇప్పుడు మన ఇంజనీరింగ్ లో బోల్డ్ అని కోర్సెస్ చదువుకోవచ్చు, లేకపోతే డిగ్రీ చేసి పీజీ చేసి దెన్ ఎవ్రీబడి ఆల్ అదర్ స్ట్రీమ్స్ నుంచి కంప్లీట్ గా వచ్చేది ఐటీ ఇండస్ట్రీలోకి. ఏది చదువుకున్నా మనం సాఫ్ట్వేర్ అయిపోగలం అన్నట్టుంది ఈ రోజుల్లో కదా. బట్ నువ్వు ఏ చదువుకున్నా మెడికల్ అయిపోగలవు అన్నట్టు యూ హావ్ ప్రూవ్డ్. యా somehow నాకు తెలియదు సాఫ్ట్వేర్ జాబ్ నెవర్ ఇంట్రెస్టెడ్ మీ. మేబీ బికాస్ కొంచెం చూసుకుంటే మేబీ మై పర్సనాలిటీ ఈస్ సంథింగ్ వేర్ ఐ కాంట్ సిట్ అట్ అ ప్లేస్ ఫర్ టూ లాంగ్. ఓకే, సో మచ్ ఆఫ్ ఎనర్జీ, ఇలా ఎగురుతూ ఉండాలి, నేను తిరుగుతూ ఎగురుతూ ఉండాలి. సో మేబీ అందువల్ల ఇట్ వాజ్ దట్ సబ్ కాన్షియస్ మైండ్ విచ్ హింట్ గేవ్ ద హింట్స్, తెలీదు. సో నేను చేసిన పనులు మొత్తం తిరుగుతూ ఉండేవి. ఇప్పుడు ఆక్యుపంచర్ లో కూడా వీ డూ లాట్ ఆఫ్ రూరల్ హెల్త్ క్యాంప్స్ ఆర్ వేరే వేరే చోట్లకి వెళ్ళి చూడడం. సో ఐఎమ్ మూవింగ్, కాన్స్టెంట్లీ మూవింగ్. సో ఓకే, ఇప్పుడు వరకు నువ్వు సోషల్ యాక్టివిస్ట్ గా ఎలా మారావో చెప్పావు, అండ్ అలానే ఆక్యుపంచరిస్ట్ ఎలా అయ్యావో చెప్పావు. దెన్ సడన్లీ హౌ దిస్ ట్రావెల్ అండ్ బైకింగ్ కేమ్ ఇన్ టు ద ఫీల్డ్? ట్రావెలింగ్ I've always been అంటే we as a family కొంచెం ట్రావెల్ బాగానే చేసేవాళ్ళం. Since I was a teenager, I remember even in my high school I remember we used to do every year కొన్ని trips as a family. ఇంజనీరింగ్ వచ్చాక అది ఎక్కువ అయింది, అలా అలవాటైంది. నేను జాబ్ చేయడం స్టార్ట్ చేశాక ఇనీషియలీ కొంతకాలం ట్రావెల్ చేయలేదు. ఓకే, ఐ ఫెల్ట్ సమ్ వాయిడ్ ఇన్ మై లైఫ్. అంటే కాన్షియస్లీ కాదు, అది తెలియలేదు. కాన్షియస్ గా ట్రావెల్ చేయొద్దు అన్న డెసిషన్ ఏం కాదు, ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఐ డెంట్ ట్రావెల్ మచ్. ఐ కుడ్ ఫీల్ సమ్ వాయిడ్, ఏదో స్టక్ అయిపోయిన ఫీలింగ్. కొంచెం కూర్చొని ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే ఓ ఐ డెంట్ ట్రావెల్ ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. సో దెన్ ఐ రిమైండెడ్ మై సెల్ఫ్ నో, అంటే మేబీ ట్రావెలింగ్ చేస్తూ చేస్తూ పెరిగి ట్రావెల్ ఇస్ వెరీ మచ్ అ పార్ట్ ఆఫ్ మీ. ఏదో సపరేట్ ఎంటిటీ కాదు, ఇలా ప్లాన్ చేసుకొని వెళ్ళడం ఐ డోంట్ థింక్ ఇట్స్ సపరేట్ డీల్. అలా ఎక్కువ అలవాటు అయిపోయింది. ఓకే, బైక్ అండ్ ద ఫోర్త్ పాయింట్ బైకింగ్. లైక్ ఐ సెడ్ ఇంతకు ముందు కూడా చెప్పాను, ఐ డోంట్ ఓన్ అ బైక్, కానీ బైక్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు బెంగళూరులో ఎయిర్ షో కాబట్టి ఆ ఫైటర్ జెట్స్ చూస్తూ పెరిగాను. సో నాకు ఆటోమొబైల్స్ పిచ్ అన్నది అక్కడి నుంచి పట్టుకుంది. సో అది అలా కొంచెం ప్లేన్స్, చాపర్స్, బైక్స్ ఇవంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. 2018 లో బైకింగ్ నేర్చుకున్నా, హౌ టు రైడ్. అప్పటి నుంచి ఫ్రెండ్స్ బైక్స్ తీసుకొని నడిపి ఆ కాన్ఫిడెన్స్ ఉంది. లైక్ 2 వీలర్ ఫ్రమ్ 6th class I've been riding. బైక్స్ ఒక 2018 నుంచి నడిపాను కాబట్టి ఐ వాస్ కాన్ఫిడెంట్ ఐ విల్ హ్యాండిల్. సో అలా అనుకోకుండా వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్ షీ హ్యాడ్ టు కమ్ బ్యాక్ టు బెంగళూరు. సో అలా ఒక్కదాన్నే ఉన్నాను. ఐ వాజ్ లైక్ ఓకే, బకెట్ లిస్ట్ లో ఈ డ్రీమ్ ఉంది, ట్రై చేద్దాం, లెట్ మీ గో. ఎంత వరకు ట్రావెల్ చేయగలుగుతానో చేస్తాను. ఇఫ్ నాట్ ఐల్ రిటర్న్, ఐల్ కమ్ బ్యాక్ అగైన్. అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది నాకు. ఒక రెగ్రెట్ లేకుండా అయితే వెళ్తాను కదా. అలా బైక్ హైర్ చేసుకొని ఇంకా డైరెక్ట్
అలా వెళ్ళిపోవడం జరిగింది. ఓకే. అయితే పోయినసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు నువ్వు చెప్పిన పాయింట్ ఏంటంటే అది నాకు బాగా గుర్తుండిపోయింది. సో ఆ ఫైటర్ ప్లేన్స్ సౌండింగ్ బట్టి ఇది ఏ ప్లేన్ అని చెప్పగలను నేను అన్నంత నాలెడ్జ్ నాకు వచ్చింది దాని. ఐ డోంట్ నో నాలెడ్జ్ మేబీ దట్ అటెన్షన్ టు ద సౌండ్ అది ఇన్బిల్ట్ రావాలేమో. అది ఉంది, అది చిన్నప్పుడు ఐ కుడ్ రికగ్నైజ్ విచ్ ఇస్ సుకోయ్. నవ్ ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ ద నేమ్స్. MiG, MiG. I could recognize the sound so clearly. సో అలానే ఇప్పుడు నువ్వు ప్రొఫెషనల్ బైకర్ అయ్యావు కాబట్టి. No, I'm an amateur biker. అంటే ప్రొఫెషనల్ బైకర్ అంటే they would definitely see, one will definitely own a bike. They would always be with it. సో ఇప్పుడు నువ్వు I am just a learner. లర్నర్ అయ్యింది. తెలంగాణ నుంచి ఫస్ట్ వెళ్ళిపోయావా? ఓమింగ్లా పాస్ అలా అనుకోకుండా అయిపోయింది అలా. సో నౌ యు ఆర్ అ ప్రొఫెషనల్, అట్లీస్ట్ ఫర్ మై సేక్. అయ్యో బాబాయ్, ఆడియన్స్ చాలా చాలా స్ట్రెస్ ఇచ్చేస్తున్నారు. సో ఇప్పుడు నువ్వు బైక్ సౌండింగ్ బట్టి ఇది ఏ బైక్ అని చెప్పగలవా హారిక? ఇప్పుడా ఐ డోంట్ నో, మే నాట్ బి. అంటే మేబీ ఇప్పుడు ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తాను. బట్ జనరలీ సౌండ్స్ నాకు గుర్తుండిపోతాయి. స్పెసిఫిక్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ సౌండ్ ఉంటుంది కదా, కొంచెం మనసు పెట్టి వింటే నాకు అది గుర్తుంటుంది. సో నెక్స్ట్ టైం వెన్ వి మీట్ ఐ విల్ టెల్ యూ విచ్ బైక్ విచ్ సౌండ్ అన్నది చాలా క్లియర్ గా. అంటే స్కూల్లో పెద్ద పని పాట ఉండదు కదా, అందుకని అంత తీరిగ్గా ఖాళీగా గుర్తు పెట్టుకున్నానేమో. ఇప్పుడు అంత శ్రద్ధ పెట్టలేదు, ఇప్పుడు పెడతా. సూపర్. సో అయితే ఈ ఒమెంగ్లా పాస్ నువ్వు జస్ట్ ఉన్నావు కాబట్టి ఫర్ టైం బీయింగ్ ఇది మన బకెట్ లిస్ట్ లో ఉంది కాబట్టి అన్నట్టు ట్రై చేసావు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు వాట్ వర్ ద హర్డల్స్? హర్డల్స్ అంటే క్లైమేట్ మెయిన్. సిన్స్ ఇట్స్ అట్ 19,000 feet height above the sea level, highest in the world. అంటే ఇంకా మొత్తం ఓపెన్ ఉంటుంది కాబట్టి చాలా కోల్డ్ విండ్స్ ఉంటాయి. నార్మల్ గా చలి తట్టుకోవడమే కొంచెం నార్త్ లో, కాశ్మీర్ లో, లదాఖ్ లో కష్టం. ఎక్స్ట్రీమ్ కోల్డ్ విండ్స్, ఇంకా ఎన్ని లేయరింగ్ వేసుకున్నా ఇలా వణికిపోతాం. అది అండ్ హాన్లే, యూ హ్యావ్ టు గో టు ఒమింగ్లా త్రూ హాన్లే. హాన్లే వచ్చేసి రోడ్ బాగుంటుంది, అటు ఇటు ఇసుకే ఉంటుంది. సో దట్ శాండ్ ఇస్ డేంజరస్. ఎందుకంటే ఆ జస్ట్ విండ్స్ వచ్చినప్పుడు ఆ శాండ్ వచ్చేస్తుంది రోడ్డు మీదకి. రోడ్ బాగుంటుంది, సడన్ గా ఒక 20 feet రోడ్ మాయమైపోయి ఓన్లీ శాండ్ ఉంటుంది. సో అక్కడ ఇంకా స్కిడ్ అయితే ఇంకా చాలా కష్టం హ్యాండిల్ చేయడం. సో దిస్ ఇస్ ఆల్సో వన్ కన్సర్న్ టు రియల్లీ బి వెరీ కాషియస్ అబౌట్ వెన్ ఎనీ బైకర్ ఇస్ గోయింగ్ టు ఒమింగ్లా. ఇంకా నాకు ఇంకొక అడిషనల్ థింగ్, ఫియర్ ఆఫ్ హైట్స్. సో పైకి ఎక్కడం ఈజీగా ఎక్కేసా, చాలా కర్వ్స్ ఉంటాయి, ఆ మొత్తం జిగ్జాగే ఉంటాయి. ఎక్కడం అంటే పైకి ఎక్కి దిగి మళ్ళీ ఒమింగ్లా పాస్ వెళ్తాం. ఫస్ట్ కొండ ఒమింగ్లా కాదు, సెకండ్ అన్నమాట. పైకి ఎక్కిన తర్వాత కిందకి చూస్తే ఇలా కళ్ళు తిరిగాయి ఒక్కసారిగా. సో దాట్ వాజ్ వెరీ స్కేరీ ఫర్ మీ. అంటే ఇంకా చెమట్లు వచ్చేసి కొంచెం పానిక్ అయిన పాయింట్ అది. బికాస్ రోడ్ చూస్తా అంటే కింద పక్కన లోయ కనిపిస్తుంది. ఇంకా బైక్ పక్కన ఒక 1 minute ఆపుకొని వాట్ షుడ్ ఐ డూ, హౌ డూ ఐ న్యూ ఐ హ్యావ్ టు ఫేస్ దిస్ ఫియర్. ఐ టుక్ దాట్ ఆల్సో యాజ్ అ ఛాలెంజ్. అరే ఎన్ని రోజులు భయపడతాం హైట్స్ చూసుకుని, లెట్ మీ ట్రై అని ఒక 1 minute పక్కన బైక్ ఆపేసుకుని ఇలా బ్లాంక్ అవుట్ అయిపోయి, దెన్ ఐ థాట్ ఓకే ముందు వరకు ఎందుకు చూడాలి, రోడ్ చివరి వరకు ఎందుకు, 40లో వెళ్ళాల్సింది 20లోనే వెళ్దాం స్పీడ్, ఓన్లీ బైక్ కి 10 feet ముందు వరకే చూసుకుందాం. అలా అనుకుని ఆ కొండ మొత్తం దిగి నెక్స్ట్ ఒమింగ్లా ఎక్కాను అనమాట. ఓకే. సో దీస్ వర్ ద ఛాలెంజ్, మేజర్ అంటే ఇవే. అండ్ నాకు అడిషనల్ ఛాలెంజ్ పైకి వెళ్ళాక వచ్చింది, నా రైట్ హ్యాండ్ చలికి జామ్ అయిపోయింది. సో ఐ మీన్ ఇప్పుడు ఇలా పట్టుకుంటున్నాను కదా హ్యాపీగా, ఐ వాజ్ నాట్ ఏబుల్ టు హోల్డ్ ఈవెన్ అ స్మాల్ కాఫీ కప్. అలా జామ్ అయిపోయింది అనమాట. ఇట్స్ వీక్, సెన్సేషన్ లేదు, అండ్ మూమెంట్స్ రెస్ట్రిక్ట్ అయిపోయాయి. సో దట్ వాజ్ మేబీ గాడ్ ఆర్ నేచర్ థాట్ ఓకే లెట్ మీ పుట్
ఇది అనుకోని ఇంకొక ఛాలెంజ్ చేద్దాము, లెట్స్ సీ హౌ ఇస్ షీ గోయింగ్ టు ఫేస్ ఇట్ అని ఇది ఒక అడిషనల్ ఛాలెంజ్ ఇచ్చారు నాకు. కానీ రైట్ హ్యాండే కదా ఎస్. అప్పుడు ఎలా ఇక్కడ ఐ షుడ్ థ్యాంక్ మై ప్రొఫెషన్. అది నేను హ్యాండిల్ చేయగలిగానంటే ఖచ్చితంగా నా ప్రొఫెషన్ వల్లే. ఆ చలికి తట్టుకోలేకపోయాను. మోర్ దెన్ బీయింగ్ హ్యాపీ దట్ ఐ వాజ్ ఎట్ ఉమింగ్లా, ఐ వాజ్ షివరింగ్. సో అక్కడ ఒక చిన్న క్యాఫెటేరియా ఉంటే ఫస్ట్ వెళ్ళి కాఫీ తాగేసి, ఆ కాఫీ తాగుతున్నప్పుడు ఐ రియలైజ్ మై రైట్ హ్యాండ్ ఇస్ జామ్, పట్టుకోలేకపోతున్నాను. సో నెక్స్ట్ నా ద జాకెట్ దట్ ఐ గాట్ ఫ్రమ్ ద ప్లేస్ వేర్ ఐ హైర్డ్ బై ఇస్ అ రాయల్ ఎన్ఫీల్డ్ జాకెట్. మొత్తం ఇట్లా పాకెట్స్ ఉంటాయి, పాకెట్స్ మొత్తం నింపేస్తున్నాయి అనమాట. యునో ఎవ్రీథింగ్, ఐ క్యారీడ్ సో మెనీ థింగ్స్. సో దాంట్లో ఒక దాంట్లో నా అక్యుపంచర్ కిట్ ఉంటే ఫస్ట్ నా నీడిల్స్ ఉంటాయి చిన్న చిన్నవి, అవి తీసి మెయిన్ పాయింట్స్ ఎక్కడైతే అవసరమో, సిన్స్ ఐ నో హౌ టు అసెస్ ఎక్కడ ప్రాబ్లం ఉంది అని, ఆ పిన్స్ పెట్టేసుకొని ఒక 5 minutes, దెన్ ఒక ఐ సా సమ్ ఇంప్రూవ్మెంట్, ఒక 20% ఇన్స్టెంట్లీ బెటర్ అయింది నా హ్యాండ్. సో ఇంకా కేర్ఫుల్ గా, అంటే ఎక్కువ స్పీడ్ లో రాకుండా జస్ట్ ఫస్ట్ గేర్, సెకండ్ అంటే కొంచెం పర్లేదు అన్న చోట సెకండ్ గేర్, లేదు అంటే ఫస్ట్ గేర్, ఎందుకంటే ఫస్ట్ గేర్ లో కంట్రోల్ ఈజీగా అవుతుంది బ్రేక్ లేకపోయినా. సో అలా కిందకి వచ్చింది అనమాట. అంటే బేసిక్ గా అప్ వెళ్ళటం, ఒక కొండ నుంచి ఇంకో కొండకి మారుతూ వెళ్ళాలి కదా, అప్ వెళ్ళటం ఈజీనా, డౌన్ రావటం ఈజీ? యాక్చువల్లీ మీరు ఏ బైకర్ నైనా అడగండి, ఇలాంటి కొండల్లో అప్ ఇస్ ఈజీ. ఎందుకంటే మహా అయితే కొంచెం ఎక్కువ రైస్ థ్రాటిల్, యూ హావ్ టు థ్రాటిల్ ఇట్ అవుట్ అంతే. బట్ కిందకి రావడం కాన్స్టెంట్లీ మీ చెయ్యి క్లచ్ మీద ఉండాలి. యూ కాంట్ ఈవెన్ రిలాక్స్ ఫర్ అ మినిట్. అండ్ బ్రేక్స్, కిందకి దిగడమే కష్టం ఇలాంటి కొండల్లో. అంటే టర్న్స్ చాలా ఇమీడియట్ గా ఉంటాయి, యూ డోంట్ ఈవెన్ గెట్ సో మచ్ ఆఫ్ కమింగ్ డౌన్ ఇస్ డిఫికల్ట్. అప్పుడు బేసిక్ గా ఎవరన్నా కొంచెం డే టైమ్ గా వెళ్తారు, సాయంత్రం అయ్యేసరికి మీకు డౌన్ దిగేసరికి సాయంత్రం కూడా అయిపోతుంది కదా. సాయంత్రం అయిపోయిందంటే బేసిక్ గా బాగా చలిగా ఉన్న టైంలో సాయంత్రం అంటే టైం కి ముందే కొంచెం చీకటి పడిపోయినట్టు ఇలా ఉంటది కదా. లక్కీలీ సౌత్ కి నార్త్ కి నేను అబ్జర్వ్ చేసిన మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, మనకి ఇక్కడ సన్ రైజ్ సన్సెట్ వింటర్ అండ్ సమ్మర్ కి పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. ఒక 6 బదులు ఈవినింగ్ ఒక 6:30, 6:45 సన్ డౌన్ అవుతుంది. నార్త్ లో అలా కాదు, మార్నింగ్ 5 కల్లా సన్ విల్ బి అప్, అండ్ 8 అయినా కొంచెం సన్ డౌన్ అవ్వదు. 8:45 కూడా సన్ డౌన్ అయిన టైమ్స్ చూసాను నేను. ఓకే, సో సన్ విల్ బీ దేర్. కాకపోతే ఏంటంటే ఈవినింగ్ 4 నుంచి ఆ కోల్డ్ విండ్స్ అనేది కొంచెం ఎక్కువైపోతాయి. సో నేను పొద్దున ప్రాబబ్లీ 8 కి 7 రెడీ అవ్వడం, 6 కే రెడీ అయి కూర్చున్నా, కానీ బయట అడుగు పెట్టే పరిస్థితి లేదు, వణికిపోయాను. సో అందుకని కొంచెం బాగా ఎండ వచ్చాక 8 కి అలా స్టార్ట్ అయ్యాను. I think I probably returned by 4:30. Okay. సో కొంచెం ఎండ ఉన్నప్పుడే మొత్తం కంప్లీట్ చేసుకుని ఐ రిటర్న్ బ్యాక్ టు హాన్లీ. సూపర్. అయితే ఇప్పుడు లడాక్ ఆ ప్లేసెస్ లో జనాలు బైకింగ్ చేయడానికి, రైడింగ్ చేయడానికే పుట్టేలాగా ఉంటారు కదా. అక్కడ పుట్టే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ పని మీదే ఉంటారు ఖచ్చితంగా. యా, మేబీ దే విల్ నో టు రైడ్ వెహికల్స్, ఎందుకంటే ఇంకా వాళ్ళ టెరైనే అది, టఫ్ టెరైన్స్, దే నాట్ నార్మల్ రోడ్స్. సో హూ ఎవర్ ఇస్ రైడింగ్ ద బైక్ ఆర్ కార్ బాగా నడిపే పరిస్థితిలోనే ఉంటారు అక్కడ, బికాస్ వాళ్ళు అలానే పెరుగుంటారు కదా. సో ఇప్పుడు యూ హ్యావ్ సో మెనీ థింగ్స్ ఆన్ యువర్ ప్లేట్ కదా. సో ఇది నా ప్రొఫెషన్ అని చూస్ చేసుకోవాలంటే వాట్ ఈస్ దట్ వన్? ప్రొఫెషన్ డెఫినెట్లీ అన్ ఆక్యుపంచరిస్ట్. ఎందుకంటే నేను ఎక్స్పెరిమెంటల్ బేసిస్ గా ఆక్యుపంచర్ చదివిన సర్టన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్ చేంజ్ మై పర్స్పెక్టివ్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, చాలా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కూడా ఒక చాలా సింపుల్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ద ప్రాబ్లమ్. పెద్ద బుర్ర పగలు కొట్టుకోవాల్సిన అవసరం ఉండదు. వెరీ సింపుల్ అప్రోచ్ టు ఈవెన్ మోస్ట్ కాంప్లెక్స్ హెల్త్ ప్రాబ్లమ్స్. అది ఒకటి. పాయింట్ 2 వచ్చి, ఐ లాస్ట్ మై ఫాదర్ డ్యూ టు కార్డియాక్ అరెస్ట్. సో
మ్యాసివ్ కార్డియాక్ అరెస్ట్ వల్ల ఆయనకి హీ డెంట్ హ్యావ్ మచ్ టైం, 10-15 minutes షటిల్ ఆడుతూ హీ కొలాప్స్. Okay. సో ఆయన ఫ్రెండ్స్ మా ఇంటికి చాలా దగ్గరలోనే సెయింట్ జాన్స్ హాస్పిటల్ ఉండేది, అక్కడికి తీసుకెళ్ళినా ఇట్ వాజంట్ వెరీ హెల్ప్ఫుల్. సో లైక్ ఇట్ వాజ్ జస్ట్ మై థింగ్, అంటే నా కళ్ళ ముందు ఇంకొకరు హార్ట్ ఇష్యూస్ తో చనిపోకూడదు అని అప్పటి నుంచి బ్లడ్ థిన్నర్ అండ్ సార్బిట్రేట్ అని ఒక టాబ్లెట్ వస్తుంది. ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అలాంగ్ విత్ సిపిఆర్ ఇవి ఉంటే ఫస్ట్ ఇవి అడ్మినిస్టర్ చేస్తారు. I would always carry that in my bag, purse. Anywhere I'm going, lipstick marchipotanu, keys aina marchipotanemo gaani these set of tablets for someone who may collapse with a heart problem anadani carry chesedanni eppudu. Okay. So acupuncture lo oka class lo maaku konni points chepparu. When somebody is having a cardiac arrest, ee points iste it will give them some 1-2 hours of life till they safely reach hospital. Yes. So adi it was a very connecting point for me, Very much registered. very much. So ippudu I don't carry tablets. I have my needles. So if I've come across someone like that, I just take out the needles. So దాంతో నా పర్స్పెక్టివ్ కొంచెం మారిపోయింది. మై అప్రోచ్ టువర్డ్స్ ఆక్యుపంచర్, ఓ దీనికి కూడా ఉందా దీంట్లో. ఐ థాట్ బేసిక్లీ మిగతా వాళ్ళలాగే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇట్లా బోన్ పెయిన్స్ వీటికేనేమో అన్న థాట్ తో నేను చేరాను. బట్ ఐ రియలైజ్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. మన పాత ఏమంటారు, వాట్ ఆర్ దీస్ సైన్సెస్ కాల్డ్ ఇన్ తెలుగు, ఆయుర్వేద కానీ అక్యుపంచర్ కానీ, ఇవి చాలా పాత విద్యలు. దే ఆర్ సో బ్యూటిఫుల్. అంటే ఆయుర్వేద డాక్టర్కి వెళ్తే కూడా ఫస్ట్ మీ నాడి చూస్తారు, నాడి బట్టే తెలిసిపోతుంది. దీంట్లో కూడా అంతే, నాడి చూసి యూ విల్ ఫిగర్ అవుట్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో అది ఎప్పుడైతే నేర్చుకున్నానో నా నాడి కూడా చూస్తాను ఖచ్చితంగా. అ లాట్ చేంజ్. అంటే ఇంతకు ముందు వరకు why people behave a certain way, even if you are nice to them, some people will be very agitated, irritated. Adi manaku reason telidu why. But now after this it helps me understand the other person better. Okay, maybe this is the reason, why this person is behaving a certain way. Anna it changed my perspective towards people also. Okay. ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. యాజ్ పార్ట్ ఆఫ్ ఆ కరికులం, అది మిగతా ఇన్స్టిట్యూట్స్ లో ఉందో లేదో తెలియదు. ఐ డిడ్ మై అక్యుపంచర్ ఫ్రమ్ అన్ ఇన్స్టిట్యూట్ కాల్డ్ సియాన్. సో మా డీన్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ సుధాకర్ అని, ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని యాజ్ పార్ట్ ఆఫ్ ఆర్ కరికులం టెంపుల్ విజిట్ ఉంది. ఓకే. ఐ ఆల్వేస్, అంటే ఐఎమ్ అ పర్సన్, ఇది ఫాలో అవ్వు అని చెప్తే నేను అవ్వను, నేను అది కన్విన్స్ అవ్వాలి, దాని బ్యాక్ ఎక్స్ప్లెనేషన్ నాకు తెలియాలి. అలా లైక్ మన రిచువల్స్ కూడా చాలా వాటికి దేర్ ఇస్ అ ప్రాపర్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. కాకపోతే అది తరతరాలుగా వచ్చేసరికి ఏమైంది, 100 years వి లాస్ట్ ఇన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. అప్పుడు కూర్చుని ఇది దీనికమ్మా అని చెప్పేంత టైం లేదు. ఇట్ బికేమ్ అబౌట్ బేసిక్ సర్వైవల్. కాబట్టి అందులో కొన్ని పోయాయి. వీ డోంట్ నో వై సర్టన్ థింగ్స్ ఆర్ ఫాలోడ్. ఆర్ కొన్ని ప్రతి ఒక్క దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఎందుకు, దిస్ ఇస్ గోయింగ్ టు బెనిఫిట్ ద హెల్త్ ఆఫ్ దిస్ పర్సన్ అని దేవుడితో ముడిపెట్టేశారు మనకి చాలా వరకు. సో అలాంటివి చాలా ఉంటాయి కదా. ఐ వాజ్ ఆల్వేస్ క్యూరియస్, అసలు వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ టెంపుల్. ఇదంతా నేను కొంచెం హిస్టరీలోకి వెళ్తే, temples are basically a place where energy is consecrated. అంటే ఒక్కొక్క టెంపుల్ ఎనర్జీ ఒక్కొక్కలా ఉంటుంది. సో ఇంతకు ముందు అంటే పెద్దవాళ్ళు ఇప్పటికీ చెప్తారు, నార్త్ లో లేదు కానీ సౌత్ లో ఇప్పుడు కూడా గుడికి వెళ్తే కూర్చుండ్రా. మనం అతి తెలివితేటలు వాడి ఏం చేస్తాం, జస్ట్ ఇలా వెళ్ళి ఒక సెకండ్ కూర్చుని వచ్చేస్తాం. అదేదో పాపం దేవుడు ఏడుస్తాడని కాదు, అక్కడ కూర్చుంటే మన ఈవెన్ వెదర్ యు నో ఆర్ యూ డోంట్ నో, యూ విల్ అబ్జార్బ్ ద ఎనర్జీ ఆఫ్ దట్ ప్లేస్. ఓకే. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ టెంపుల్ యాక్చువల్లీ అయితే.
సో అలా సౌత్ ఇండియాలో పంచభూతాలు ఉన్న టెంపుల్స్ ఉన్నాయి. ఓకే. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ కరికులం. అలా ఆ పంచభూతాల టెంపుల్స్ మొత్తం మేము విజిట్ చేసాం. ఒక్కొక్క టెంపుల్ కి వెరీ స్పెసిఫికలీ దిస్ కలర్ డ్రెస్. ఓకే. సో దట్ యూ అబ్జార్బ్ ద ఎనర్జీ ఆఫ్ దట్ ప్లేస్ ద మోస్ట్. అలా ఉంటదా? యా. ఓకే. ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరికి తెలిసిన టెంపుల్ చెప్పాలి అంటే అరుణాచలం. అరుణాచలం ఈవెన్ అగ్నిలింగం, ఫైర్. సో ఫైర్ కలర్ ఏంటి? బేసిక్లీ రెడ్, ఆరెంజ్, రెడ్, మేజర్లీ రెడ్ తీసుకుంటాం కదా. సో వి ఆల్ వెంట్ డ్రెస్డ్ ఇన్ రెడ్ టు దట్ టెంపుల్. అండ్ అక్కడ కూర్చుని ఆ మెడిటేషన్ చేశాక, లైక్ ఇఫ్ యూర్ వెరీ రిసెప్టివ్, ఆ ఎనర్జీ ఆర్ ద చేంజెస్ ఇట్ ఇస్ మేకింగ్ టు అస్ చాలా ఇన్స్టెంట్ గా తెలిసిపోతాయి. ఆ టెంపుల్ ట్రిప్ అంతా అయ్యాక that changed me as a person. Okay. It wasn't about God at all. It was just about me being able to absorb the energies. Koncham, I used to be the kind of person ఏం జరుగుతుందో అన్న ఒక టెన్షన్ తో ఉండేదాన్ని కొన్నిసార్లు. ఇది ఎలా జరుగుతుంది, అలా జరుగుతుంది, బయటికి కనపడకపోయినా ఐ యూస్ టు హ్యావ్ దట్ ఫియర్ ప్రాబబ్లీ వాజ్ డామినెంట్ ఈ ఓవర్ థింకింగ్ వల్ల. ఆ టెంపుల్ ట్రిప్ అయిపోయిన తర్వాత ఐ సడన్లీ బికేమ్ వెరీ కామ్ ఫ్రమ్ విత్ ఇన్. ఆ ఓవర్ థింకింగ్ అన్నది పోయింది. టు బీ ఏబుల్ టు బీ రెడీ ఫర్ ఎనీథింగ్ అన్న ఒక ఇది వచ్చేసింది. దాట్ వాజ్ లైక్ సో అమేజింగ్ అన్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో ఇవన్నీ చేరి ఐ థింక్ దే మేడ్ మీ ఫాల్ ఇన్ లవ్ విత్ acupuncture. So once you love something, the way you study it completely changes. And ఇంకొకటి థింగ్ ఏంటంటే నేను గమనించింది, సడన్లీ యూ బికమ్ ఎమోషనల్ టెంపుల్ కి వెళ్ళినప్పుడు. Oh yes, that is because you have connected to the energy there. Okay. It is good. And in something is coming out of you. You don't know what it is. Something that is stored for ages is rushing down from your eyes. So you're releasing something that you should not probably be holding on to. Yes, exactly. So it is very good in a way. Oh no. So అప్పటి నుంచి ఈ 5 temples లో దేనికైనా అట్లీస్ట్ ఇయర్లీ ఒక 2కైనా వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాను అనమాట. నువ్వు అరుణాచలం ఒకటే చెప్పావు. యూ వాంట్ టు నో ద అదర్స్ ఆల్సో? ఓకే. ఫైర్ ఏమో అరుణాచలం, గాలి ఎయిర్ దట్ ఇస్ మన శ్రీకాళహస్తి. అండ్ ఇంకొకటి ఏంటి జంబుకేశ్వర్. ఇది శ్రీరంగం ఉంది కదా తిరుచి దగ్గర, దానికి చాలా దగ్గరలో ఒక 5 kilometers లో ఉంటుంది. అండ్ కంచి ఏకాంబరేశ్వర్, అది పృథ్వీలింగం. ఇంకొకటి చిదంబరం నటరాజ్, అది కూడా తమిళనాడులోనే, పాండిచేరి నుంచి ఒక 70 kilometers అనుకుంటా. అది వుడ్ అంటాం, వుడ్ అంటే గ్రీన్స్. అది ఇప్పుడు శ్రీకాళహస్తికి వెళ్ళాం అనుకో, వాయులింగం అని చెప్పా. సో దట్ మనం ఏ కలర్ డ్రెస్ చేసుకోవాలి? వైట్. ఓకే. అండ్ దెన్ శ్రీరంగం దగ్గర జంబుకేశ్వర్ బ్లాక్ ఆర్ డార్క్ షేడ్స్ ఆఫ్ బ్లూ. ఓకే. ఎస్పెషలీ ద లోవర్ హాఫ్. This is dominant water energy. It is heavy, right? It is dominant towards the water. So lower compulsory black or black ante you will absorb all kinds of energies kabatti. Yes. Maybe you can wear a very dark blue. And then kanchi yellow. Earth is yellow. And inko chidambaram is green. Wood is green. Yeah. సో ఈ కలర్స్ వేసుకుంటే కొంచెం బెటర్ పాజిటివిటీ అబ్జర్వ్ చేసుకునే ఛాన్స్. ఆల్సో అనదర్ ఈజీ థింగ్ ఇస్ యోగాలో నేర్పిస్తారు మనకి ముద్రలు, వరుణ, పృథ్వీ, ఇదేంటి దిస్ ఇస్ వుడ్, ఆకాశ ముద్ర అండ్ వాయు. సో ఆ స్పెసిఫిక్ టెంపుల్స్ లో ఆ ముద్రలు పెట్టుకుంటే you will know it even better. You will be able to take the energy even better. Okay. So acupuncture విషయానికి వస్తే మళ్ళీ ఇది సర్టన్
కైండ్ ఆఫ్ డిసీజెస్ కెనా, లేకపోతే ఆల్ డిసీజెస్ కెన్ బి క్యూర్డ్ విత్ ఆక్యుపెంచర్? See, I'll tell you the basics behind it. ఈ ఏన్షియంట్ సైన్సెస్ ఆయుర్వేద గాని అక్యుపంచర్ గాని నమ్మే సిద్ధాంతం ఏంటి? ప్రకృతిలో ఉన్న భూతాలే మనం. వీఆర్ ఆల్సో మేడ్ ఆఫ్ ద సేమ్ 5 things. వీటిల్లో ఇంబ్యాలెన్స్ విల్ కాజ్ ద సర్టెన్ టైప్ ఆఫ్ డిసీజెస్. ఓకే, ఇప్పుడు అగ్ని ఇంబ్యాలెన్స్ వస్తే డైజెషన్ ఇష్యూ, వుడ్ ఇంబ్యాలెన్స్ వస్తే నర్వ్స్ రిలేటెడ్ ఇష్యూస్, అలా ఒక్కొక్కటి ఒక్కొక్క ఉందన్నమాట. సో ఎవ్రీ డిసీజ్ ఎస్పెషలీ ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్ హ్యావ్ క్రోర్స్ ఆఫ్ నేమ్స్. మనకు కొన్ని పేర్లు కూడా తెలియవు. సో నేను ఫస్ట్ చెప్పాను కదా, ఇట్ ఈస్ జస్ట్ సింపుల్. దాని పేరుతో మాకు సంబంధం లేదు. ఆల్ వి ఎస్ఎస్ఎస్ ఈ 5 ఎందులో ఇంబ్యాలెన్స్ వస్తుంది, అండ్ దెన్ వీ ట్రీట్ అకార్డింగ్లీ. కొన్ని ఇట్ ఆల్సో డిపెండ్స్ మీకు అది ఎంత కాలంగా ఉందా ప్రాబ్లం. ఇఫ్ హ్యాడ్ ఇట్ ఫర్ సమ్ 20 years, సింగిల్ సెట్టింగ్ లో తగ్గిపోతుందని ఎక్స్పెక్ట్ చేయడం ఫూలిష్నెస్. సింగిల్ సెట్టింగ్ లో తగ్గిపోతే ఐ వోంట్ బి కాల్డ్ అన్ అక్యుపంచరిస్ట్. నాకు గుడి కట్టి దేవుడు ఇంకా గుడి కట్టేసి దేవతను చేసేస్తారు, రైట్? సో వెరీ ప్రాక్టికలీ లాంగ్ టర్మ్ విల్ టేక్ సమ్ టైమ్. కానీ నేను అబ్జర్వ్ చేసినంత వరకు అయితే బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కదా, వాటికి కొంచెం రిలీఫ్ చాలా ఇన్స్టెంట్ గా తెలుస్తుంది. లైక్ అట్లీస్ట్ ఫస్ట్ సిట్టింగ్ లోనే ఒక 30-40, సమ్ పీపుల్ ఈవెన్ సే 70 ఇట్లా రేర్ కే, బట్ అట్లీస్ట్ ఒక 30-40% అలా. సో ఎవ్రీథింగ్ క్యాన్ బి టార్గెటెడ్ అండ్ క్యూర్డ్, బట్ ఇట్ విల్ టేక్ టైమ్. అండ్ being a professional, being true to my profession, I will say this to every patient who comes, and I don't mind saying this on record. Only treatment okkate is not going to help you. Treatment is just 50%. The rest is your food and your lifestyle. Adi nen marchanu, nen coke le taaguta, french fries e tinta, nu podustu undu ante I will only have a patient for a lifetime. But I might not treat that patient. Someone who doesn't put in efforts, I will not treat them, because నేను బాగా అవ్వాలి అన్న ఫస్ట్ ఇంట్రెస్ట్ పేషెంట్ కు ఉండాలి. సో ఎనీ ట్రీట్మెంట్, ఈవెన్ ఆయుర్వేద ఆల్సో, ఆయుర్వేదాలు అయితే ఇంకా గట్టిగా పథ్యం పెడతారు. యూ కెన్ ఈట్ ఓన్లీ దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది పేషెంట్స్ వస్తారు, యూ ట్రీట్ దెమ్, బాగుంది, దే కమ్ బ్యాక్ నెక్స్ట్ వీక్, ఇప్పుడు లేదు ఎఫెక్ట్. I will straight tell them, మీరు ఏం తిన్నారు? My first question is that, what have you eaten in the last 1 week? They will say no, but it is definitely your food, because ఈ ట్రీట్మెంట్ సస్టైన్ అవ్వాలి అంటే దానికి సపోర్ట్ చేసే ఫుడ్ తినాలి. The best foods is at least include 50% raw food in your diet. Raw is easier on stomach to digest. And also we tell the patients, or what we follow is sunset to sunrise. You have to eat between this. Manaki sun eppudu peak lo untundi, 11 to 3. So have the heaviest meal of your day then. So when the sun is peak there, it is also in your body. So evening 6 tarvata emi tinakapodam is the best thing you can do for your body. Ante it's like an easy maintenance. But for people like me, నేను పడుకునే ముందు ఒక 2 hours ముందు అట్లా తినకపోతే కనుక ఐ డోంట్ గెట్ టు స్లీప్. ఇట్ ఈస్ మోర్ అంటే it's become more like a muscle memory. ఇది చేసి you know, it's like your body is so used to it. I used to be like that. నాకు ఆకలేస్తే దొల్లుతూ ఉండేదాన్ని. బట్ when I learned the science behind it, I consciously put in the effort. చాలా మంది చెప్తారు, రాత్రి పడుకుని ఖాళీ ఉంటే పొట్ట అసిడిటీ వచ్చేస్తుంది. అసలు అసిడిటీ వచ్చే రీజన్ ఏంటి? మనం ఆకలి వేసినప్పుడు తినకుండా వాచ్లు చూసుకొని తినేస్తాం, ఈ టైం కి తినాలి అని. నో, సో అంటే నువ్వు 6 to 6 అని చెప్పటం కూడా టైం టు టైం తినటమే కదా. అంటే ఇన్ బిట్వీన్ దిస్, వెన్ యూర్ హంగ్రీ, మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 సన్లైట్ ఉన్నప్పుడు మీకు ఆకలి ఎక్కువ ఎప్పుడు వేస్తుందో అప్పుడు తినాలి. బికాస్ వెన్ యు ఆర్ హంగ్రీ, యువర్ డైజెస్టివ్ జ్యూసెస్
are the most active. HCl is produced the maximum, right? So whatever you take in gets properly digested. All the nutrients get properly absorbed. టైం పెట్టుకుని ఈ టైం కి తినాలి అని తింటే అక్కడ డైజెస్టివ్ జ్యూసెస్ రిలీజ్ అవ్వకుండా, HCl అక్కడ రిలీజ్ అవ్వకుండా తింటే, it is just the nutrients won't get absorbed. It is either going to go in as fat or it is just going to be a burden to your body. So అసిడిటీ అనేది దీని ఒక బై ప్రోడక్ట్, అంటే మా టర్మినాలజీలో చెప్పాలి అంటే. సో వెన్ యూ స్టార్ట్ ఈటింగ్ ఓన్లీ వెన్ యూర్ హంగ్రీ, 2 రోజులు ఆకలేదా తినొద్దు, వచ్చే నష్టమేం లేదు. యూనో 2 రోజులు వదిలేసాక 3వ రోజు ఆకలేస్తే ఆ రోజే తినండి. ఈట్ ఓన్లీ వెన్ యూర్ హంగ్రీ. అండ్ డోంట్ ఫిల్ యువర్ స్టమక్ టిల్ ద మొత్తం ఇలా జార్ మొత్తం నింపేసినట్టు తినొద్దు. లీవ్ సమ్ స్పేస్. యునో ఈటింగ్ 3/4 ఒక ఫీలింగ్ వస్తుంది తిన్న తర్వాత, ఓకే ఇప్పుడు ఐఎమ్ నో మోర్ హంగ్రీ, ఐఎమ్ అ లిటిల్ ఫుల్, అక్కడ కాపేసేయాలి. దట్ ఈస్ ద బెస్ట్ వే టు ఈట్. Above than half. Yeah, you will feel it, you will know it. Okay, I'm no more hungry and I feel a little full. Not like mottham peekal daka kaakunda, on a daily level basis. That is the best thing to do for yourself. So eat only when you're hungry. Puri Jagannath garu telusa? Very good, correct గా అడిగావు. Yes, I've seen a couple of movies, so తెలుసు. సూపర్. అయితే ఆయన ఏం చెప్తారంటే, ఇప్పుడు ఒకసారి పెట్టుకుంటాం కదా సింగిల్ ప్లేట్, దాన్ని ఫినిష్ చేశాక ఇంకొంచెం పెట్టుకుందాం అనిపించినప్పుడు ఆపేసేయండి. ట్రూ, ప్రిసైజ్లీ ఒకటే ఈ రెండు. అండ్ నేను లైక్ ఐ టోల్డ్, నేను చాలా ఎన్జిఓస్ కి పనిచేశాను కదా. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఐ బీన్ టు స్లమ్స్. సో ఐ సీ పీపుల్ ఇక్కడ. అండ్ చాలా గవర్నమెంట్ స్కూల్స్ కి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఎందుకు పంపిస్తున్నారు అంటే అక్కడ మిడ్ డే మీల్ దొరుకుతుందని. సో ఆ కష్టాలన్నీ చూసాను నేను. అండ్ మై పేరెంట్స్ ఆల్సో హ్యావ్ బీన్ వెరీ కాన్షియస్. ఒక్క పిల్లనే కదా అని ప్యాంపర్ చేయలేదు. ఇన్ఫాక్ట్ ఐ ఫీల్ దేవ్ బీన్ ద ఆపోజిట్. దేవ్ బీన్ మోర్ కేర్ఫుల్ అండ్ స్ట్రిక్ట్. యునో ఐ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ రిసోర్సెస్. ఏ రోజు నీకు నచ్చంది వదిలే అలా చెప్పలేదు. నీకు ఎంత ఆకలిస్తుందో అంతే పెట్టుకో. నీకు డౌట్ ఉందా కొంచెం పెట్టుకో, సరిపోకపోతే మళ్ళీ పెట్టుకో, అంతేగాని ప్లేట్ లో వదిలేయకూడదు. నా ప్లేట్ మీరు చూస్తే ఎలా ఉంటుందంటే, దేర్ అ మూవీ, ఐ థింక్ వెంకటేష్ గారిది, సునీల్ గారిది కామెడీ, ఆర్తి అగర్వాల్ది ఆ కామెడీ సీక్వెన్స్, దాంట్లో అతను ఈ ప్లేట్ కడగాల అని అందులో పెట్టేస్తారు కదా, నా ప్లేట్ అలా ఉంటుంది. ఓకే. సో వాట్ ఎవర్ ఐ టేక్ ఐ ఫినిష్ ఇట్. అండ్ most important point which our generation has probably forgotten is food ni premaga ishtanga tinali. Mindful eating. Mindful. Whatever you eat, you know, how do we do it now? Like, yeah, that's not the way of eating. All your concentration has to be on the food. Ante I don't have time antaru. But అంటే what are we doing in life that we don't even have time to mindfully eat our food? If you're not giving that 15-20 minutes to eat your food mindfully, your time is going to get utilized in developing the diseases which you don't want. Yes. And also ఇప్పుడు people count calories a lot. Conscious. And you know, there's a stereotyping. Being a certain way means you're healthy. So they feel if you're slim, you're very healthy. If you're a little chubby, you're not. You know, there's a stereotyping. But I mean, if we go back a little in time, మన అమ్మమ్మల తాతలు ఎవరైనా బక్కగా ఉండేవాళ్ళ, అంత వాళ్ళు పొలం పనులు చేసి, లేడీస్ అయితే ఈ రుబ్బడం ఇవన్నీ చేసాక కూడా వాళ్ళు మరీ సన్నగా ఎక్కడ లేరు. కొంచెం ఎలా కొంచెం సావిత్రి గారి లాగా, మహర్షి గారి లాగా కొంచెం బుగ్గలేసుకుని బొద్దుగానే ఉండేవాళ్ళు. దట్ ఫ్రమ్ దేర్ టు బిలీవింగ్ బీయింగ్ సో లీన్ ఇస్ హెల్దీ అన్నది చేంజ్ ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇంకొక పాయింట్ వాట్ ఐ హర్డ్ ఈస్, కొంచెం బొద్దుగా ఉండి ఇక్కడ మడతలు ఉండి అట్లుంటేనే హెల్దీ బేబీస్ వస్తారు. వీళ్ళు హెల్దీ లేడీస్ విత్ లిటిల్ వైడర్ హిప్స్
produce healthy offspring. Yeah. It is proven. You're so right. Even మన sculptures లో కూడా చూడండి, what is this thing called? Yes, అవి ఉంటాయి. ఎక్కడ పైనుంచి కింద వరకు ఇలా సన్నగా గీసిన స్కల్ప్చర్స్ ఉండవు మనకి. అండ్ మన అమ్మమ్మల తాతయ్యలు ఊరగాయలు తినేవాళ్ళు. It was very much part of our food. Have you heard of them complain about acidity? నెయ్యి తినేవాళ్ళు. Have you heard of them getting heart attack or something? No. Mainly because they were doing mindful eating and ఆకలి వేసినప్పుడే తినటం. yes. And most important, which unfortunately we have forgotten, is being connected to earth. Yes. ఇప్పుడు హై రైజెస్ కి వెళ్తున్నాం, డబ్బులు ఫ్లోర్ ఎక్కువ కొద్ది ఎక్కువ ఖర్చు పెట్టి వెళ్తున్నాం. బట్ వాట్ వీ డోంట్ నో ఇస్ ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నాం. యాజ్ వీ గో హైయర్ అవే ఫ్రమ్ ఎర్త్, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. I tell this to every patient and nobody wants to believe it. Inta simple, nobody wants to believe. A lot of patients come with this anxiety, stress, because నేను first నుంచి Zen mode ఏం కాదు. I have been someone like that who didn't know how to manage all this. For every little thing, anxiety. I used to get anxious just because there was something the next day. Anxiousness వల్ల previous night నేను నిద్రపోయేదాన్ని కాదు. And I didn't know how to fix all of this. Yeah. One very simple thing. Now what I do is, ఈ పార్క్స్ ఉంటాయి కదా, వెళ్ళి అలా చెప్పులు పక్కన పెట్టేసి కాళ్ళు గ్రాస్ మీద పెట్టో, లేదంటే నార్మల్ భూమి ఉంటే భూమి మీద 20 నిమిషాలు పెట్టేసి అలా మైండ్ఫుల్లీ కళ్ళు మూసుకొని జస్ట్ బీయింగ్ కాన్షియస్ or just thinking that whatever is not necessary in your body is getting earthing జరుగుతోంది, గ్రౌండింగ్ is happening అన్న ఒక్క కాన్షియస్ థాట్ పెట్టుకుంటే చాలు. you will see that your anxiety will start coming down. అంటే I'm not talking about somebody else, I'm talking about my own self. Okay. I probably can say it for myself. Earthing is so important for us. Maybe I should also try it. Do it at least say 3 times a week and tell me after a month. Yeah. A difference meeku unda, meelo meeka stability koncham, that stability in emotions వచ్చిందా లేదా అని నాకు చెప్పండి. See, if it works, good. Otherwise, maybe there's nothing wrong in visiting a doctor for certain issues. Yes. It's absolutely fine. But try this. Yeah, sure. So these are all the things that I learned in acupuncture. Very simple, very basic. And even food, when they ask, and some people come, they're like, anni fancy perlu cheppesi, I am eating this for my proteins, and only so much of fat, only this many carbs. And I don't know what to actually answer, because I believe that Indians are the most intelligent people on this planet. We have been. Yeah. Our history proves it. Like I said, mana culture anedi, it is completely related to science. Evarki telinappude bhumi nunchi, that 108 bhumi, chandrudu, suryudu, adi mana పూర్వీకులు చెప్పారు మనకి. సో ఐ రియలీ బిలీవ్ యాజ్ అన్ ఇండియన్, అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్, దట్ మనకున్నంత నాలెడ్జ్ ఎక్కడా లేదు. సో మన వాళ్ళు ఇవి తినండి, ఇలా తినండి అని పెట్టిన పద్ధతులు దే ఆర్ వెరీ వ్యాలిడ్. అండ్ ఇప్పుడు మనం సౌత్ లో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసాం రోటీస్. మన ద నార్థర్ పార్ట్ ఆఫ్ ఇండియా, సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, కొంచెం there is variation geographically. We are little more close to equator. So for us, rice, ikkada pandedi enti వరి. And nature is very intelligent. అక్కడ జనాలకి ఏం కావాలి అన్నది అది పండిస్తుంది according to that climate or that humidity. మేబీ దట్ భూమి అలా ఎప్పుడైతే మనం అక్కడ లోకల్ వెరైటీ తింటామో, దట్ లోకల్ వెరైటీ విల్ అబ్జర్వ్ ఆల్ ద మినరల్స్ దట్ ఈస్ ఎసెన్షియల్. యూ గెట్ అ హైబ్రిడ్ ఆర్ ఎక్స్పోర్టెడ్ ప్లాంట్, ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు అబ్జార్బ్ ఇట్.
సో ఇప్పుడు మనకి డెఫిషియన్స్ అన్ని, ఈ వైటమిన్ డెఫిషియన్స్ అన్ని ఎందుకు వస్తున్నాయంటే ఎందుకే. ఫ్యాన్సీ నేమ్స్ చెప్తారు వచ్చి ఐఎమ్ ఈటింగ్ దిస్. బట్ ఇఫ్ యూ సీ ఇన్ అవర్ కల్చర్ వీ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఈటింగ్ లైక్ దాట్. మన అమ్మమ్మలు కానీ వీళ్ళు కూడా రైస్, పప్పు లేదా ఒక ఫ్రై, ఇవన్నీ ఇట్ ఇస్ మేకింగ్ అవర్ మీల్ హోల్సమ్. ఒక 2-3 వెరైటీలు పెట్టుకొని మంచిగా తినేవాళ్ళు, ఒకటే కాకుండా. గెటింగ్ ఇట్ ఇస్ ప్రోబయోటిక్. అండ్ మా మమ్మీ నాకు వెన్ ఐ వాస్ గ్రోయింగ్ అప్ మా మమ్మీ చెప్పారు డైలీ సద్దన్నం ఖచ్చితంగా ఉండేది అని. దేర్ ఇస్ నో బెటర్ ప్రోబయోటిక్ దాన్ చద్దన్నం. ఎస్. ఒక 1 month అది తిని చూడండి, you will cools down, you will see a lot of changes in yourself. Yeah. చద్దన్నం విత్ ఊరగాయ. నేనైతే సిగ్గు లేకుండా ఊరగాయతోనే తింటాను. అంటే చాలా మంది ఉల్లిపాయ పచ్చిమిర్చితో తింటారు, నాకు సంహం ఊరగాయతో తినడమే ఇష్టం. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఊరగాయ పెట్టుకొని తిన్నా నాకేం కాలేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అసిడిటీ ఇష్యూస్ ఆర్ ఎనీథింగ్. సో just eat your food mindfully and eat what your ancestors have been eating. That is very healthy for you. ఒకటి ఏంటి అంటే వాళ్ళు చేసినంత ఫిజికల్ హెల్త్ స్ట్రెంగ్త్ మనకి లేదు, ఫిజికల్ ఎక్సర్సైజెస్ లేవు. సో వాళ్ళు 1 kg తింటే మేబీ వీ షుడ్ ఈట్ 250 grams. Yeah. But you can follow that. నెయ్యి కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. అప్పట్లో మనకి ఒంగోలు గిద్ద అని, మల్నాడ్ గిద్ద, ఇవన్నీ దేశీ ఆవులు ఉండేవి. A2, what is now categorized in A2. The ghee from these cow is very, very healthy, especially for your gut. Paalu oddu antunam kada, ante definitely we have grown up, we don't need milk, but we can have the other milk products like ghee especially is very good. అండ్ నాకు ఒక కాన్సెప్ట్ అర్థం కాదు హారిక, అంటే డోంట్ గెట్ మీ రాంగ్. ఓకే, నా పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు వీగనిజం కొంతమంది ఫాలో అవుతాం కదా, పాలు ఓన్లీ దూడకే అని చాలా దగ్గరలో వాల్ మీద నేను కొటేషన్లు రాయటం చాలా దగ్గర చదివాను. సో అంటే ఇప్పుడు మాకు వి యూస్ టు హ్యావ్ బఫెలోస్, వి స్టిల్ హ్యావ్ వన్ ఎట్ హోమ్. సో ఒక సర్టన్ అమౌంట్ తర్వాత దూడ పాలు ఎక్కువ తాగేసిందంటే దానికి మోషన్ అవుతుంది, దానికి అరగదు. దాంట్లో మళ్ళీ మనం బెల్లం పెట్టాలి, దానికి కొంచెం ఉప్పు పెట్టాలి, ఏవేవో చేస్తుంటది అమ్మ. సో పాలు ఓన్లీ ఫర్ దూడక అనే కాన్సెప్ట్ లో దూడ అన్ని పాలు తాగలేదు. ఇప్పుడు సపోజ్ ఒక బఫేలో 5 లీటర్ల పాలు ప్రొడ్యూస్ చేస్తుంది అంటే మోర్ దెన్ 1/2 లీటర్ 3/4 లీటర్ కంటే దూడ ఇంకా తాగకూడదు, లేకపోతే దాని స్టమక్ డైజెషన్ అవ్వదు. ఇంకొకటి పాలు అలానే దాంట్లో వదిలేసామంటే ఇట్ ఐ మీన్ దట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ దానికి బాగా నొప్పి వస్తుంది. అవును. సో ఈ కేసులో దూడకి ఓన్లీ పాలు అన్న కొటేషన్ కి నాకు జస్టిఫికేషన్ అనిపించలేదు. అంటే చిన్నప్పటి నుంచి నేను అలానే చూస్తూ ఉన్నాను కాబట్టి కొంచెం నువ్వు అది చెప్పు. ట్రూ. అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ ద రైట్ పర్సన్ టు టాక్ అబౌట్ దిస్ బికాస్ ఐ హావెంట్ డన్ టూ మచ్ ఆఫ్ రిసర్చ్. బట్ అంటే ఐ విల్ అగ్రీ టు ఇట్ పార్షియలీ. ఎందుకు అంటే లైక్ ఐ సెడ్ మన నేటివ్ బ్రీడ్ కౌస్ ఇన్ పాతకాలంలో ప్రతి ఇంట్లో ఆవు ఉండేది, ఫ్రెష్ గా ఫ్రమ్ కౌ టు గ్లాస్, యునో ఇట్ వాజ్ అన్అడల్టరేటెడ్, విచ్ ఇస్ వెరీ గుడ్. లైక్ ఐ సెడ్ పాల్ అవసరం లేదేమో, కానీ హ్యావింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ బటర్ మిల్క్ ఇస్ వెరీ గుడ్, రైట్? ఘీ, మిల్క్ products are important for us, for our health, for our gut health. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ జెర్సీ ఆవులు ఇంట్రడ్యూస్ చేశారు మనకి. జెర్సీ ఇస్ నాట్ అన్ ఇండియన్ బ్రీడ్. అవి ఎందుకు? బికాస్ మన దేశీ ఆవులు 5 లీటర్స్ 6 లీటర్స్ ఇస్తాయి, ఇవి రోజుకి 20-25 ఇస్తాయి. సో డైరీకి ఫర్ ద డైరీ కంపెనీస్ ఇట్స్ వెరీ ప్రాఫిటబుల్. అండ్ దే ఆర్ అ ఫారెన్ బ్రీడ్, దే హ్యావ్ టు బి అడాప్టెడ్ టు ఇండియన్ ఎన్వైరన్మెంట్. ఇండియా ఇస్ వెరీ హాట్ అ కంట్రీ. సో దానికి హెవీ స్టెరాయిడ్స్ అవన్నీ ఇచ్చి, a lot of toxins are going into those cows, and we are assumingly milk is healthy. మనం ఆ స్టెరాయిడ్స్ తీసుకున్న కౌ మిల్క్ మనం తాగుతున్నాం అంటే వాట్ ఆర్ యూ హ్యావింగ్? ఓకే, రైట్? ఇట్ ఈస్ కెమికల్స్.
one point is this. Point two, అంటే ఇప్పుడు హ్యాపీగా ఫార్మ్స్ లో పెట్టి వాటిని వదిలేసి అక్కడ మిల్క్ దూడ తాగినంత తాగి మిగతాది మనం తీసుకునే టైప్, ఇట్ ఈస్ వెరీ గుడ్. ఇట్ ఈస్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ కౌస్ అండ్ హస్. బట్ ఇప్పట్లో దట్ ఈస్ నాట్ ద కేస్. కౌస్ ఆర్ బీయింగ్ జైల్డ్, దే కెన్ నాట్ మూవ్ అన్ ఇంచ్, అండ్ లాట్ ఆఫ్ లైక్ యు సెడ్ అవి పాలు బాగా ఇవ్వాలి అన్న దానికి a lot of injections go into them. It's the same case with meat also. Okay. బాగా బలవాలి కోడ్లు ఆర్ ఏదైనా దే ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. సో కన్స్యూమింగ్ దాట్ ఈస్ నాట్ హెల్దీ. అంటే ఆవుల్ని టార్చర్ పెడుతున్నాం ఒక విధంగా అన్న ఆ పాయింట్ కరెక్టే కదా. ఐ అగ్రీ. సో అంటే మై వ్యూ పాయింట్ ఇస్ దట్. సో అది that's the problem. I think everything goes into extreme. People discuss in extreme. A logic ఎందుకు వచ్చింది అన్న పాయింట్ మర్చిపోయి, okay, veganism or I'll eat non-veg. It is becoming extreme. Nobody is thinking about why this started. So as long as we are not harming the cows and having its products, I think it is very good. Yeah. Because నేను personally మిల్క్ ని తగ్గించాను. నాకు అంటే టీ పిచ్చి కొంచెం బాగా ఎక్కువ ఉండేది. ఇప్పుడు కాన్షియస్లీ తగ్గించేసాను బికాస్ టీ ఈజ్ నాట్ వెరీ హెల్దీ. బట్ స్టిల్ ప్రాబబ్లీ యునో దట్ యూ కాంట్ టేక్ అ హైదరాబాదీ అవుట్ ఆఫ్ అ పర్సన్ అన్నట్టు ఐమ్ దట్ చాయ్ పర్సన్. కొన్ని మీమ్స్ కూడా చూసాను, అది నేనే అనిపిస్తుంది. హైదరాబాదీ को किडनैप कैसे करना है, चाय बोलो लेके जाओ. I used to be like that. So consciously I've cut down milk, but I substitute, I take other milk products, cow ghee or పెరుగు ఇలాంటివి. అండ్ నేను ఆ ఫార్మ్స్ కి వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఆవుల్ని ఎలా పెంచుతున్నారు, దే ఆర్ నాట్ బీయింగ్ హర్ట్, ఇవన్నీ చూసి ఈ ప్రోడక్ట్స్ నేను అక్కడి నుంచే తీసుకున్నా. ఐ డోంట్ జస్ట్ బికాస్ సంబడీ ఈస్ టెల్లింగ్ ఐఎమ్ నాట్ బయింగ్ ఎనీథింగ్. సో ఐఎమ్ సమ్వన్ లైక్ దట్. బెంగళూరులో ఇప్పుడు ఇది చాలా ఎక్కువ ఉంది. ఈవెన్ హైదరాబాద్ లో కూడా బ్రింగింగ్ బ్యాక్ ద నేటివ్ బ్రీడ్స్ అండ్ చాలా గోశాలలు కూడా ఉన్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. కొంతమంది పుంగును రావులు అంటారు. అవును అనిపిస్తుంది. యా. సో ఐఎమ్ అంటే అట్లీస్ట్ కాన్షియస్లీ మనం ఎఫర్ట్స్ పెడితే ఇలా జెన్యున్ గా ఆవుల్ని బాగా చూసుకుని జెన్యున్ ప్రొడక్ట్స్ జనాలకి వెళ్ళాలి అనే థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు దే విల్ సర్వైవ్. అట్లీస్ట్ మనం కాన్షియస్ గా ఈ ఎఫర్ట్స్ పెడితే నో అలాంటి ఐ ఫీల్ దే షుడ్ ప్రాస్పర్ బికాస్ ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు బి హ్యాపీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ అన్ ఎన్వైరన్మెంట్. సో ఇంకొకటి ఆక్యుపేచర్ గురించి మాట్లాడేసుకుని దెన్ విల్ గో బ్యాక్ టు ట్రావెలింగ్ అండ్ బైకింగ్. సో ఇప్పుడు మోడర్న్ సైన్స్, మోడర్న్ మెడికల్ ఇది ఏదైతే ఉందో అది చాలా ఒకదాని తర్వాత ఒకటి రీసెర్చ్ జరుగుతుంది, అంటే డెవలప్ అవుతుంది, చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది కదా. అలా ఆక్యుపెంచరీ ఎంత డెవలప్ అయింది ఇప్పటి వరకు, ఎలా అవుతోంది? డెవలప్ అంటే ఐ కెన్ సే దీస్ ఆర్ అంటే కొన్ని ఐ ఫీల్ ఆర్ టైమ్లెస్. ఇళయరాజా గారి పాటల్లాగా సమ్ సర్టెన్ థింగ్స్ ఆర్ టైమ్లెస్. అలా ఆయుర్వేద అండ్ ఆక్యుపంచర్ ఐ ఫీల్ ఆర్ timeless, irrelevant of time. They will work for how many ever generations, as long as manaki pulse undi, raktam undi, చర్మం undi, కొట్టుకుని ఈ నర్వస్ సిస్టమ్ ఉన్నంత వరకు పనిచేస్తుంది. ఓకే, రైట్. అయితే ఆక్యుపంచర్ లో కూడా ఏంటి అంటే అంటే వేరే ఇంటర్వ్యూలో మనమే డిస్కస్ చేసాం. సో ఐ విల్ జస్ట్ రిపీట్. చాలా మంది ఇది చైనీజే అనుకుంటారు, కానీ మన హిస్టరీ చూసుకుంటే అగస్త్య మహాముని మర్మకళల్లో ఒకటి ఆక్యుపంచర్, ఆల్మోస్ట్ డేటింగ్ బ్యాక్ టు 8,000 years. సో ఇక్కడ అది తగ్గిపోయి చైనాకి వెళ్ళింది త్రూ బోధిధర్మ. సో చైనీస్ ఆక్యుపంచర్ లో ఏంటి అంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ పాయింట్స్. బేసిక్లీ ఆక్యుపంచర్ లో 361 పాయింట్స్ ఉంటాయి మన బాడీలో. సో నీడిల్స్ పెట్టి కొంచెం ఎలక్ట్రిక్ సిమ్యులేషన్ ఇవి చేస్తారు. డాక్టర్ ఫజలుర్ రెహమాన్ అని ఆయన
he went to China, ఇది నేర్చుకుని వచ్చి he simplified this. ఓకే. And this simplified version is probably called Indian acupuncture. So దీంట్లో major 361 points you have to know, but major 60 points ఉంటాయి. ఇవన్నీ what is it called? So ఈ 5 elemental points అంటాం. Yeah, thank God. లేకపోతే నన్ను సర్టిఫికేట్ వాపస్ లాగేసుకునే వాళ్ళు మా టీచర్స్. సో ఈ ఎలిమెంటల్ పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 60 points నే ట్రీట్ చేసుకుంటూ కూడా క్యూర్ చేయొచ్చు. ఇట్స్ సింప్లిఫైడ్. ఇట్ ఈస్ ఫర్దర్ సింప్లిఫైడ్ బై అ కొరియన్ professor called Professor Park J.E.Woo. ఓకే. అంటే కొన్ని పాయింట్స్ ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా పాయింట్ వేయాలి అంటే ఇట్స్ అ లిటిల్ డిఫికల్ట్. దే మైట్ నాట్ బి వెరీ కంఫర్టబుల్ ఇఫ్ ద ఆపోజిట్ జెండర్ ఇస్ డూయింగ్ టు యూ. సో సుజోక్ అని ఒక సిస్టమ్ ఉంది, దట్ ఈస్ ఆల్సో అక్యుపంచర్, బట్ ఎవ్రీథింగ్ ఓన్లీ ఇన్ యువర్ ఇంతకంటే కిందకి దిగదు. ఎనీ ప్రాబ్లమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ హ్యాండ్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్లర్. సో ఇక్కడ వేయాలనుకున్న పాయింట్ నేను ఇక్కడ వేసేయచ్చు ఇక్కడ. సో దీంతో ఏమి ఇబ్బంది లేదు. సో దిస్ ప్రాబబ్లీ డెవలప్మెంట్ కింద చెప్పొచ్చా అంటే మేబీ, బట్ ద బేసిక్ సైన్స్ రిమైన్స్ సేమ్. ఆయుర్వేదలో ఎలా వాత పిత కఫ ఆర్ సాత్విక్ తామసిక్ రజస్ ఎన్ని జనరేషన్స్ మారినా ఇవి బేసికే ఉంటాయి. సో అలా ఈ ఏన్షియంట్ సైన్సెస్ అనేవి దే ఆర్ ఎవర్ గ్రీన్ as long as we know how to use them correctly. I think it is timeless, irrelevant of time. ఓకే. సో అంటే దీంట్లో ఆక్యుపెంచరీలో ఏ దానికి ఎన్ని నీడిల్స్ గుచ్చాలి అని ఎలా తెలుస్తుంది? ఏ దానికి ఎన్ని నీడిల్స్ అంటే మేజర్ కొన్ని ప్రాబ్లమ్స్ కి స్పెసిఫిక్ పాయింట్స్ ఉంటాయి. యూనో పీరియడ్స్ ఇష్యూ ఉందనుకోండి, దానికి కొన్ని పాయింట్స్ అని ఇలా స్పెసిఫిక్ గా ఉంటాయి. బట్ బేసిక్ మేము చూసేది ఏంటి అంటే పల్స్ చూస్తాం. పల్స్ లో 12 రకాల పల్స్ చూస్తాం. దీస్ 12 pulses are related to your 12 major crucial organs in your body. సో ఆ పల్సెస్ ని బట్టి అవి ఏ ఎలిమెంట్స్ అసోసియేట్ అయి ఉంటాయో దాన్ని బట్టి ఎన్ని పాయింట్స్ వేయాలి అని డిసైడ్ చేస్తాం అనమాట. సో ఒక ఆర్గన్ ని మీకు కొంచెం వీక్ గా ఉంది ఆర్ దాని ఎనర్జీ ఇంబ్యాలెన్స్ లో ఉంది అంటే only that one point is sufficient. If not, maybe few more. కొంతమంది చాలా seasoned acupuncturist, like I just mentioned Dr. Fazlur Rahman, ఆయన చెన్నై బేస్డ్ అనమాట. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఆయన ఒకే ఒక పాయింట్ వేసి పంపించేవారంట. సో that comes with that amazing expertise. అంటే ఈ ఒక్క పాయింట్ సెట్ చేస్తే మిగతాయి కూడా సెట్ అవుతాయి అన్న దానికి ఆయన చాలా రీసెర్చ్ చేశారు. నాకు డైజెషన్ ఇష్యూ షూర్ నువ్వు ఆ రోజే అడిగి ఉండాల్సింది. నేను మర్చిపోయాను. డన్. టీ తాకుండా ఉండటానికి అది నేనే గుచ్చుకునేదాన్ని కదా. బట్ క్రేవింగ్స్ తగ్గించుకోవడానికి పాయింట్స్ ఉన్నాయి. నాకు అది కూడా నేను అది కొంచెం అది వేసుకుని తగ్గించుకున్నాను. ఓకే, అంతే. మీకు మీరే హెల్తీగా అయిపోయింది. డెఫినెట్లీ ఐ ట్రీట్ యూ. అయితే ఓకే, ఇంకా ఆక్యుపెంచర్ చాలా నాలెడ్జబుల్ అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ చేసేయచ్చు ఆక్యుపెంచర్, అంత నాలెడ్జ్ వచ్చేసిందో. సో ఇప్పుడు చెప్పు, 1 hour అయింది. అవునా? సో ఇప్పుడు ట్రావెలింగ్ గురించి చెప్పు. అసలు ట్రావెలింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఎలాంటి ఎసెన్షియల్స్ ఇంపార్టెంట్? అంటే ఎసెన్షియల్స్ అంటేనే ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ ఫస్ట్ థింగ్ ఈస్ be clear about what you expect out of your travel. ఈ మధ్య అవుతున్న ప్రాబ్లం ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ లో హెవీగా ఎడిట్ చేసేస్తారు ఆ ఫోటోస్. అక్కడేమో ఇన్స్టాగ్రామ్ లో చూస్తే చాలా బ్లూ ఉంటది, లైవ్ లో వెళ్ళి చూస్తే బురద నీళ్ళు ఉంటాయి. సో అంటే రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. డోంట్ ఫాల్ ఫర్ జస్ట్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్. ఆ ప్లేస్ ఏంటి అన్నది if you just go to Google and search, realistic pictures kuda kanipichestayi, so that you will not be disappointed when you go there. I think doing your research well is important. Like I am a female solo traveler, or at max I travel with my best friends, so it's women traveling.
So we do a lot of research with respect to stays. Uh, my priority has always been not been looking for fancy stays, but it is about safe places. Something that feels like home away from home. ఇలాంటి ప్లేసెస్. సో ఆ రిసర్చ్ నేను చాలా గట్టిగా చేసుకుంటాను. రివ్యూస్ చదివి ఆర్ ఐ కాల్ అప్ అండ్ టాక్ టు ద ప్లేస్. వాళ్ళ ఫస్ట్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో కూడా మనకు తెలిసిపోతుంది. అండ్ ఐ హ్యావ్ రియలైజ్డ్ ఎస్పెషలీ యాజ్ విమెన్ our sixth sense is very good. First instinct అనేది ఉంటుంది కదా, తర్వాత మన బ్రెయిన్ పెట్టేస్తే మేబీ ఇట్ విల్ గెట్ మెస్డ్ అప్, బట్ దట్ ఫస్ట్ ఇన్స్టింక్ట్ ఇస్ బ్యాంగ్ ఆన్. చూడంగానే అనిపించే ఫస్ట్ ఫీలింగ్, I rely on that a lot. I go with what my instinct says. So research and what your instinct says, all of it together, that I feel is very important. And also if you are someone నాకు ఈ టైప్ ఆఫ్ ఫుడ్ అలవాటు అన్నప్పుడు, ఇఫ్ యూర్ సౌత్ ఇండియన్ కావాలి అన్నప్పుడు, carrying food also, maybe instant food. You have so many recipes, instant upma, instant poha, ఇలాంటి చాలా రెసిపీస్ వస్తున్నాయి. సో carrying food also is important. ఎందుకు అంటే when you go up north, you may not get what we eat here. ఇడ్లీ దోశలు అక్కడ దొరకవు ఎక్కువ. మేబీ కొంచెం పాపులర్ ప్లేసెస్ లో ఉండొచ్చేమో గానీ, బట్ కొంచెం కంట్రీ సైడ్ వెళ్తే అవి దొరకడం కష్టం. అండ్ సమ్ స్టేట్స్ ద ఫుడ్ ఇస్ క్వైట్ ఆయిలీ. సో దానికి మన స్టమక్ అడ్జస్ట్ అవుతుందా? మన ఐ ఫీల్ ఇన్ ట్రావెల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్ బీయింగ్ వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే మై ట్రావెల్ ఎగ్జాక్ట్లీ కాంట్రాస్ట్ ఉంటది. నేను ఏం తిన్నా నాకు సెట్ అయిపోతుంది. మై ఫ్రెండ్ హ్యాస్ ఎక్స్ట్రీమ్ సెన్సిటివ్ స్టమక్. షీ కెనాట్ ఈట్ వాట్ ఎవర్. నేను తినేసి ఇది భలే ఉంది అన్నది తను తినలేదు. వెరీ థాట్ఫుల్లీ షీ హ్యాస్ టు చూస్. సో అలాంటప్పుడు స్టికింగ్ టు కంఫర్ట్ ఫుడ్స్, అన్ని కుజీన్స్ లో కూడా ఒక కంఫర్ట్ ఫుడ్ ఉంటుంది. లైక్ లెస్ ఆయిల్, ఓన్లీ బాయిల్డ్, ఇట్లాంటివి ఏదో ఒకటి దొరుకుతాయి. సో వెన్ you're a person with stomach issues, concentrating on picking these comfort food is better, because అంటే చాలా మంది టైట్ స్కెడ్యూల్ చేసుకునే ప్లాన్ చేసుకుంటారు. 10 days this I have to see. సో ఒక రోజు పోయినా you're losing out on time and అంత దూరం వెళ్ళి చూడకపోవచ్చు. So taking care of your food is very important. Like I mean, చాలా స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉండి డైజెస్టివ్ పవర్ బాగుంటే రోడ్ పక్కన ఫుడ్ తిన్నా ఏమీ కాదు. బట్ సమ్ పీపుల్ కాంట్. ఒక రోజు జస్ట్ నోరు ఇలా లాగింది అని అలా బేల్పూరి తిని ఫ్లాట్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో బీ వెరీ కాన్షియస్ అబౌట్ వాట్ యూ ఈట్ and assess your body capacity, especially your stomach capacity, because stomach upset అయితే ట్రిప్ మొత్తం అప్సెట్ అవుతుంది. That is something very important. Lot of people neglect. టాబ్లెట్స్ మీద రన్ అయిపోదాం అనుకుంటారు, బట్ దట్ ఈస్ నాట్ వెరీ కరెక్ట్. అంటే టాబ్లెట్స్ ఇస్ సెకండరీ, బట్ ఫస్ట్ అవాయిడ్ చేయడం బెటర్ కదా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా. అండ్ ఐ ఆల్వేస్ సే దిస్ టు పీపుల్, carry basic essential medicines. Don't overestimate your capabilities. We are not superhumans. We are not Iron Man or Superman. So please, ఎందుకంటే anybody can fall sick. Multiple factors. ఈ వాతావరణం చేంజ్ అవుతుంది. ఫస్ట్ Hyderabad has a certain humidity or a certain temperature. There it is completely different. That even food మనదే తీసుకెళ్ళినా, just the change in the environment, that humidity levels and temperature will also affect you. అది ఎలా ఎఫెక్ట్ అవుతుందో మనకు తెలియదు. సో క్యారింగ్ బేసిక్ మెడిసిన్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ అదర్ థింగ్స్ లైక్ టార్చ్ లైట్స్, ఒక మ్యాచ్ బాక్స్, నేనైతే ఒక మ్యాచ్ బాక్స్, క్యాండిల్, అండ్ చిన్న కెటిల్స్ వస్తాయి, ట్రావెల్ కెటిల్స్ ఫర్ హాట్ వాటర్. అంటే వెళ్ళే ప్రదేశాలు ఎలా ఉంటాయో తెలీదు. సో ఐ క్యారీ దాట్ కంపల్సరీలీ. అంటే ఇది లేదు అనుకోకుండా ఉండేలాగా నేను అన్ని క్యారీ చేస్తాను. ఓకే, సూపర్. అండ్ ఫర్ ఉమెన్ ఎస్పెషలీ
if you're traveling to అంటే హాట్ ప్లేసెస్ పర్వాలేదు కానీ if you're traveling to mountains, it is unpredictable. Even if you have finished your period cycle, next 10 days lo trigger అయిపోవచ్చు. So always carry your whatever you have around you in for your periods, carry that kits completely. Just because of environmental changes? Altitude. Okay. Altitude వల్ల కొన్నిసార్లు ఎర్లీ పీరియడ్స్ ట్రిగ్గర్ అయిపోతాయి. ఓకే. సో ఆల్వేస్ బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. అయితే ఇప్పుడు నువ్వు ట్రావెల్ ఎసెన్షియల్స్ చెప్పావు కదా, ఇఫ్ ఇన్ కేస్ నీకు లాగా రైడింగ్ చేయాలనుకో అప్పుడు ఏమి నెసెసరీస్ ఉంటాయి? రైడింగ్, రైడింగ్ ఇస్ సంథింగ్ అంటే కొంచెం యూ షుడ్ హావ్ బీన్ యూస్డ్ టు ఇట్ ఫర్ అ సర్టెన్ టైమ్. సడన్ గా ఇప్పుడు నేర్చుకొని నెక్స్ట్ 6 months లో వెళ్ళిపోతా అన్నది కరెక్ట్ కాదు. సో యూ షుడ్ హావ్ నో. ఎందుకంటే నా కేసులో నేను 2-wheeler 5th or 6th class లో నేర్చుకున్నా. ఫస్ట్ సైకిల్ నేర్చుకున్నాను, దాని మీద బాగా పడి అంత నేర్చుకుని నెక్స్ట్ చిన్న లూనాలు ఉండేవి కదా, అలా నేను 2-wheeler నేర్చుకున్నా. సో స్కూటీ నడపడం, కైనెటిక్ హోండా ఇవన్నీ. సో 2-wheeler అంత చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి మై బ్యాలెన్సింగ్ ఇస్ పర్ఫెక్ట్. ఓకే. కాబట్టి నేను బైక్ అంత ఈజీగా నేర్చుకోగలిగా. 2018 లో నేర్చుకున్నా. లాంగ్ గ్యాప్ ఫర్ జస్ట్ అ బేసిక్ 2-wheeler అండ్ అ బైక్. సో బ్యాలెన్సింగ్ అనేది మనకు పర్ఫెక్ట్ గా వచ్చి ఉండాలి. అండ్ దట్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఆర్ యునో వెన్ యూ రైడ్ అ లాట్ యూ విల్ నో అంటే ఎప్పుడు ఎలా ఏది తప్పించుకోవాలి అంటే అది ఎక్స్పీరియన్స్ తోనే వస్తుంది మనకి, ఫ్రెషర్స్ కి రాదు. సో ఐ థింక్ ఇలా ఎక్స్ట్రీమ్ ప్లేసెస్ కి వెళ్ళి రైడింగ్ అనేది you have to do it only with a certain experience. So my balancing of 2-wheeler is very good kabatti I could dare it, though I'm not a regular biker. And also I've tried many bikes and I know which bike nenu ela handle cheyagalanu, and I always felt I am the best with Himalayan, Royal Enfield. Somehow telidu that that is very comfortable for me. Okay. So my comfort might not be your comfort. Because of our body builds or కాళ్ళ లెంత్ ఇవన్నీ, lot of factors that come in. So for me, I've always been very comfortable handling Himalayan. సో అక్కడ కూడా నేను స్పెసిఫిక్ గా హిమాలయన్ చూస్ చేసుకున్నా బికాస్ ఐ నో ఐ కెన్ కాన్ఫిడెంట్లీ హ్యాండిల్ దిస్. ఇది ఎలా స్కిడ్ అవుతుంది ఇది అంతా తెలుసు. ఐ నో దట్ అసెస్మెంట్ పర్ఫెక్ట్లీ కాబట్టి ఐ టుక్ ఇట్ అప్. ఓకే. సో ఇప్పుడు బైక్ రైడింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ప్రాబబ్లీ టేక్ ఇట్ స్లో. ఫస్ట్ లెర్న్ ఇట్ వెల్. ఇక్కడ లోకల్ ట్రాఫిక్ లో బాగా నడపండి. యూ విల్ know how to handle the vehicle well. Then you can probably think of such places like Himachal or Ladakh. అంతేగాని నేర్చుకున్న 6 months కే ఇలా అస్సలు ఇట్స్ నాట్ అడ్వైజబుల్ ఫర్ ఎనీబడి. ఓకే, వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో మీరు ఫస్ట్ నేర్చుకోవాలి. ఐ కాంట్ ఈవెన్ రైడ్. నేను పిలియన్ గా వస్తానంటే నాతో పాటు రండి, విల్ గో. మోస్ట్ వెల్కమ్, నేను వస్తాను. సో ఇప్పుడు అంటే నువ్వు నీ బకెట్ లిస్ట్ అచీవ్ చేసావు కదా, అలానే చాలా మంది నాలాగా సైకిల్ నడపడం కూడా వాళ్ళు ఒక బకెట్ లిస్ట్ పెట్టుకున్నప్పుడు ఓకే ఇంత లెవెల్ ఆఫ్ హైట్ మనం కూడా వెళ్ళాలి అన్నట్టు. ఇప్పుడు నాకు హైట్స్ అంటే భయం లేదు, కానీ నాకు నడపటం రాదు. నాకు అది చూడాలన్న ఆశ ఒకటి ఉంది. ఓకే, సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి? మీకు Ladakh or Leh or even from Srinagar, a lot of people hire cabs. Or if you know, driving ki akkada self-drive cars dorakavu. Unfortunately, నేను అది కూడా ట్రై చేశాను. బైక్స్ మాత్రమే దొరుకుతున్నాయి, ఎందుకో తెలీదు. So you can hire a cab and you can do your trip. So if doing the highest motorable road, Umingla Pass, is your wish, you can just do it in a cab. Nakenti on the bike was my bucket list, very specific. So you can do it. And also I feel your bucket list not necessarily has to be something very big. Chinnai kuda, you know, you a korikalu unnai, part of your bucket list is also a beautiful bucket list. Ante see, for me Umingla Pass was my bucket list. But your bucket list can be
స్కూటీ నడపడం నేర్చుకోవాలి, రైట్? దట్ ఆల్సో ఇస్ బ్యూటిఫుల్ బికాస్ యూఆర్ డూయింగ్ సంథింగ్ దట్ యూ హ్యావెంట్ డన్ అండ్ యూ వాంట్ టు డూ ఇట్. సో హారిక, ఇప్పుడు ట్రావెల్ గురించి చెప్పావు, ఆకుపంచర్ గురించి చెప్పావు, బైకింగ్ గురించి చెప్పావు. సో లెట్స్ డిస్కస్ మూవీస్. ఓకే, నీకు మూవీస్. I'm a very wrong person to. Movies do interest me a little, but I'm a very wrong person to talk about movies. ఏమేమి చూసావు చెప్పు, ఇప్పుడు వరకు ఎన్ని చూసావు? పోనీ అలా లెక్క పెట్టుకోలేదు, కానీ థియేటర్కి వెళ్ళి మూవీస్ అంటే 1 year లో 1 is okay, 2 అంటే రికార్డ్, 2 వెరీ రేర్ గా జరిగింది. సో సంవత్సరానికి థియేటర్ లో ఒక మూవీ చూసే టైప్. ఆ ఒక మూవీ కూడా బాగా హైప్ వచ్చిన మూవీ అవ్వాలా, లేకపోతే ఎలాంటి మూవీస్ చూస్తావు? ఐ థింక్ మా ఫ్రెండ్స్ నన్ను తేడా కింద లెక్కేస్తారు ఈ విషయంలో. ద మోస్ట్ సెల్లింగ్ మూవీస్ ఆర్ నాట్ సంథింగ్ దట్ ఐ వాచ్. నేను కొంచెం ఎక్కువ ఆఫ్ బీట్ మూవీస్, నా టాప్ 5 లిస్ట్ తీసుకుంటే చాలా మంది పేర్లు కూడా వినుంటారు, అలాంటి మూవీస్ అన్నమాట. సో వెరీ స్పెసిఫిక్. లైక్ నీకు నచ్చిన సినిమాలు చెప్పు ఒకసారి. 1 to 3. 1 to 3. First is Godavari. I love that movie because I relate so much to Sita Mahalakshmi. అంటే ఒక తెలుగు అమ్మాయి రియలిస్టిక్ గా ఎలా ఉంటుందో ఆ మూవీలో చాలా బాగా పోర్ట్రే చేశారు. Everything came together so well. The way Kamalini Mukherjee has portrayed it is so beautiful. Godavari. I think 2, I will say Care of Kancharapalam. That మూవీ స్టోల్ మై హార్ట్. ఇప్పటికీ చాలా మందిని అడిగితే ఆ మూవీ ఏంటో కూడా పేరు వినుండరు అది. సో నా మై కైండ్ ఆఫ్ మూవీస్ ఆర్ లైక్ దాట్. బ్యూటిఫుల్ మూవీ. మూడోది కొంచెం జనాలకు తెలిసింది చెప్దాం. నాకు క్షణక్షణం చాలా ఇష్టం. శ్రీదేవి గారు, ఐ ఫీల్ షీ వాస్ సో బ్యూటిఫుల్ ఇన్ దట్ మూవీ. ఐ మీన్ ద కాంబినేషన్ ఆఫ్ శ్రీదేవి గారు అండ్ వెంకటేష్. somehow I think స్వర్ణ కమలం భానుప్రియ, అప్పుడు ఆ సినిమా చూసినప్పటి నుంచి ఐ యూస్ టు హ్యావ్ క్రష్ ఆన్ వెంకటేష్ గారు. చిన్నప్పుడు ఎప్పుడో చూసాం అది. సాగర్ సంగమంలో కమల్ హాసన్ గారు, స్వర్ణ కమలంలో వెంకటేష్ గారు. సో ఐ యూస్ టు హ్యావ్ క్రష్ ఆన్ దీస్ 2. సో అందుకని కూడా మేబీ క్షణక్షణం చాలా ఇష్టం. ఐ ఫీల్ ఇట్ వాజ్ ఆ 80s మూవీస్ కి, 80s or 90s కి I think it was a very different genre లో ఒక మూవీ. వెరీ న్యూ, సంథింగ్ వెరీ ఫ్రెష్. సో నాకు అది చాలా ఇష్టం. అలానే నీకు ఇళయరాజా కూడా బాగా నచ్చుతారు కదా? I am not a fan of Ilayaraja. I am a devotee of Ilayaraja. ఓకే. సో నీకు ఇళయరాజా గారి టాప్ 3 సాంగ్స్ ఏంటి అసలు నీ ప్లేలిస్ట్ లో ఆల్వేస్ ప్లే? ఐ థింక్ ఆయన ప్రతి సాంగ్ ఆణిముత్యం అని అనిపిస్తుంది. My most favorite is there's a song called Tendral Vandu Tendum Bodhu. అది తెలుగులో రీసెంట్, ఐ మీన్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ట్రాన్స్లేటెడ్ సాంగ్ ఏదో మూవీలో పెట్టిన సాంగ్, చల్లగాలి తాకుతున్నా, ఎవడే సుబ్రహ్మణ్యం. దట్ సాంగ్, దట్ ఇన్ తమిళ్ ఇస్ సో బ్యూటిఫుల్. నేను తమిళ్ అంటే కొంచెం వచ్చు, కానీ కొంచెం శ్రద్ధ తీసుకొని నేర్చుకున్నాను అంటే అది ఇళయరాజా గారి సాంగ్స్ అర్థం చేసుకోవడానికి కోసం. అంత పిచ్చి ఇళయరాజా గారు అంటే నాకు. అది అంటే కమ్మని ఈ ప్రేమ లేఖ ఇస్ సో కామన్, ఎవ్రీ బ్యాండ్ సింగ్స్ దట్ హియర్, బట్ దట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్ అనిపిస్తుంది. మళ్ళీ జాబిల్లి కోసం ఆకాశం మళ్ళీ, ఈ సాంగ్ కూడా చాలా ఇష్టం. సో సినిమా గురించి సినిమా అయిపోయింది. దెన్ అమ్మాయిల గురించి చెప్పు ఫైనల్ గా. ఏం చేసేద్దాం అమ్మాయిలు ఏం చేద్దాం? హౌ విమెన్ ఆర్ గర్ల్ షుడ్ చూస్ దేర్ రిలేషన్షిప్? ఓకే, ఇన్ జనరల్ ఐ థింక్ ఫర్ విమెన్ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ టు బి అవేర్ ఆఫ్ అవర్ సెల్వ్స్. ఎందుకు అంటే పాతకాలంలో లాగా లేదు ఇప్పుడు. యునో, it was so safe for women few 100 years back, but now it's not. మనం పెరిగినప్పటికీ ఇప్పటికీ కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది, ఎస్పెషలీ విత్ ఇంటర్నెట్ బీయింగ్ అవైలబుల్ ఫర్ ఎవ్రీవన్. ఎవ్రీథింగ్, ఎవ్రీ డైనమిక్స్ has changed. It is so important for anybody, teenagers or women, to be very aware, especially for parents.
ఆఫ్ దిస్ జనరేషన్ పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇన్ని మార్క్స్ తెచ్చుకోవడం కంటే కూడా ఒక ఆడపిల్లని చాలా అవేర్నెస్ తో పెంచాలి. బికాస్ చదువు పేరుతో దే విల్ హ్యావ్ ఇంటర్నెట్ యాక్సెస్. ఏం జరుగుతుందో కూడా వీళ్ళకి తెలీదు. ఎనీ ఇంపోస్టర్ కెన్ జస్ట్ సెండ్ అ ఫ్రెండ్ రిక్వెస్ట్ అండ్ ప్రిటెండ్ లైక్ అ గర్ల్ అండ్ యునో ఆ మాయ మాటల్లో పెట్టేసి దే గెట్ పిక్చర్స్ ఆఫ్ దీస్ గర్ల్స్, యూజ్ ఇట్ ఇన్ అ రాంగ్ వే. ఇప్పుడు చాలా ఈజీగా చెప్పేస్తారు ఆ అమ్మాయి ఈ ఫోటో పంపించిందంట, ఆర్ ఆ అమ్మాయికి బుద్ధి లేదా, యునో షీ సెండ్ సమ్ న్యూడ్ పిక్, బట్ నోబడీ ఈస్ థింకింగ్ వాట్ కుడ్ హ్యావ్ కాజ్డ్ ఇట్. యునో అంటే ఇట్లా మిస్యూజ్ అవుతుంది, నా పిక్ మిస్యూజ్ అవుతుంది అని ఏ అమ్మాయి పంపించదు. అంటే ఆ అమ్మాయికి అవగాహన లేదు. ఒక 16-17 years లో ఏం అవగాహన ఉంటుంది? మనం ఇంత ఈజీగా తప్పు చూపిస్తున్నాం ఎందుకు అంటే మనకు ఆ ఇబ్బందులు లేవు, మనం పెరిగినప్పుడు ఆ ఇబ్బందులే లేవు. సో ఇట్ ఇస్ సో ఈజీ టు బ్లేమ్, అరే ఈ అమ్మాయి ఇలా చేసింది. సో ఐ థింక్ దట్ పేరెంట్స్ గివింగ్ అవేర్నెస్ టు దేర్ టీనేజ్ గర్ల్స్ ఇస్ సో ఇంపార్టెంట్. చదువు ఇంపార్టెంట్, కానీ ఐ థింక్ చదువు కంటే కూడా ఈ సమాజం ఎలా ఉంది అన్న అవేర్నెస్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ ఏమో. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు జనరేషన్ ఐ థింక్ ఇండియన్స్ ఇన్ జనరల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మూవీస్. See, movie is just a mode of entertainment. Foreigners take it just as that. But we connect too much. So many fan wars. Yes. So దీంట్లో ఏంటి అంటే ఒక మూవీలో టు ఎంటర్టైన్ పీపుల్ a hero's character may do a certain things. అది రియాలిటీకి వచ్చేసరికి అబ్బాయిలు మనం కూడా ఇది ఈ హీరో చేశాడు కాబట్టి మనం కూడా చేయొచ్చు అని అలా ఉంటున్నారు. అండ్ ఆల్సో గర్ల్స్ ఆల్సో ఈ జనరేషన్ ఎస్పెషలీ దే ఎక్స్పెక్ట్ ద గైస్ టు బి వెరీ ఫిల్మీ. రిలేషన్షిప్స్ లో వాట్ ఈస్ ద మెయిన్ ఎసెన్స్ అన్నది మర్చిపోయి దే లుక్ ఫర్ దాట్ what they see on screen. They idealize that. No, because they're too young probably to social media influencers వచ్చిన తర్వాత కూడా so people wants to be like that kind of a person. Because everybody puts only glorifies their life and puts on social media. నేను ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నానని ఎవరు పెట్టడు ఫిల్టర్స్. అండ్ ఇన్ రియల్ లైఫ్ వాళ్ళిద్దరు ఎలా జుట్లు పీక్కొని కొట్టేసుకుంటున్నారు you never know. Right, they will just finish their fight, come on the social media and put, oh my baby has gotten me flowers. So like you said, it's so true. Social media and movies together, the kids now, especially the teenagers, and accepting ourselves also became like a huge thing. Yes, unrealistic standards of beauty. థ్యాంక్ గాడ్ వీ డిడ్ంట్ గ్రో అప్. మన కాలంలో ఒకటి రెండు యాడ్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఎనీథింగ్ యూ టేక్ ఇస్ సెల్లింగ్, బీయింగ్ ఫెయిర్, బ్యూటిఫుల్, you will also do the same endorsements. So it is that age where we have lost the discrimination between reality and virtual. రెండు కలిసిపోయాయి, నిజంగా భయమేస్తుంది. So you know, we cannot blame this generation, teenagers, what are they called, Gen Z. We are millennials, they are Gen Z. We can't blame them because వాళ్ళకి అన్న ఆప్షన్స్ ఉన్నాయి, మనకి లేవు. కాబట్టి మనం కూర్చుని జ్ఞానం బోధించడం చాలా ఈజీ. సో ఐ ఫీల్ టు అండర్స్టాండ్ దెమ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో ఆ రియాలిటీ ఇది లేకపోయేసరికి దే డోంట్ నో వాట్ దే యాక్చువల్లీ వాంట్ అవుట్ ఆఫ్ దెమ్ సెల్ఫ్స్. సో మనకేది కావాలో తెలియనప్పుడు యూ విల్ నెవర్ నో వాట్ యూ వాంట్ ఇన్ అ రిలేషన్షిప్ ఆర్ ఫ్రమ్ ద అదర్ పర్సన్. సో ఫస్ట్ యాక్సెప్టింగ్ అవర్ సెల్ఫ్ ఫర్ వాట్ వి ఆర్ along with our flaws is important. Love yourself the most. Ante women especially get glorified for loving somebody else, but I think as women, for us to prioritize loving ourselves is most important. And I strongly believe this. If you cannot love yourself properly and enough, you cannot love anyone truly. True. I believe in this. Prioritize yourself. And I think women, when they prioritize themselves, they will also attract a partner who will also prioritize them.
and not treat the woman as a second person in relationship. అవును. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏ రిలేషన్షిప్ లో అయినా ఎన్ని తరాలు మారినా ఆ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. బీయింగ్ ఈ చాలా మంది చెప్తారమ్మా ఈ కాలం, వెన్ ఐ సే దిస్, ఈ కాలం అమ్మాయిలకి ఇది ఒకటి స్టార్ట్ చేశారు. మై ఓన్లీ ఆన్సర్ ఇస్ సారీ, ఇది నా థాట్ కాదు. మా ఇంట్లో ఉండే పటాన్ని చూసే నేర్చుకున్నా, అర్ధనారీశ్వరుని చూసే నేర్చుకున్నా. శివుడు లాంటి దేవుడే పార్వతికి తనలో సగం అన్నాడు. అంటే ఏంటి? A woman is equally important. Though she is physically different, physically, emotionally different, both of you are different, అయినా we are equal. ఆ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఆడవాళ్ళకి అని నేను అది చూసే నేర్చుకున్నా. సో నేను కొత్తగా చెప్పింది ఏముంది ఇందులో? సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రిలేషన్షిప్. అండ్ someone who does not prioritize you. When they want, they come to you. And when you want, they are not there. అలాంటి మనుషులు మారుతారు అనుకుంటే అది మీ ఫూలిష్నెస్. యూ విల్ నో ఇట్. యువర్ సిక్స్త్ సెన్స్ విల్ టెల్ యూ. అయినా ఆ రిలేషన్షిప్ ని హోల్డ్ ఆన్ చేయాలన్న ఒక తపనలో యూ don't prioritize yourself. You let the other person do it. That is not a healthy relationship. So better be single than being in a relationship where someone is not giving you that importance and priority and coming to you only when they want. Avoid them. Yes. Really, strictly. So one last final question. So నువ్వు బేసిక్ గా బైక్ రైడర్స్ అంటే ఒక పోస్చర్ ఇమాజిన్ చేసుకుంటా, సొసైటీ జాకెట్ వేసుకొని పాష్ గా బైక్ పైన విత్ షూస్ అండ్ ఎవ్రీథింగ్. So you are being so traditional and you talk so spiritually. How come this? See, I think this is, thank you for asking this question. So I think that is the problem with our society. Everything gets stereotyped, you know. అంటే ఇట్స్ బైకింగ్ ఇస్ జస్ట్ అ ప్యాషన్. ఐ మైట్ బి అ వెరీ డిఫరెంట్ పర్సన్. ఇప్పుడు అట్లీస్ట్ నేను కుర్తా పైజామా వేసుకొచ్చాను. నా ఫస్ట్ ఇంటర్వ్యూకి అయితే శారీనే కట్టుకొచ్చాను. ఈవెన్ టుడే కుర్తానా శారీనా అంటే ఐఎమ్ సమ్వన్ హూ విల్ పికప్ అ శారీ. సో దిస్ ఇస్ మీ, దిస్ ఇస్ మై కనెక్షన్ టు మై రూట్స్. I love our tradition because I believe India is traditionally so rich. The world has a lot to learn from it. So I'm very comfortable in saris and kurtas. But being a biker is my passion. So they're two very different things. సో మేబీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కాస్ట్యూమ్ తప్పనిసరి. అక్కడ కూడా నేను బేసిక్లీ ఐ వేర్ ప్యాంట్స్ అండ్ కుర్తాస్, దాని మీద జాకెట్స్ more than jeans and tops. I'm more comfortable with kurtas. And I feel when you are traveling, your comfort wear is the priority. So kurta meede a jacket veskoni gears ani veskunedanni. I didn't switch much to pant. I do wear pant shirts, but this is my comfort. So traveling, I prioritize my comfort. So I'm just wearing the biking gear over my kurta and pajama. Thank you so much, Harika. Thanks for your time. This podcast is, అంటే స్టార్టింగ్ లో మనం చెప్పినట్టు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి నాలెడ్జబుల్. ఐ హోప్ అట్లాగా ఇట్ ఈస్ రియలీ చాలా బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, చూసినప్పుడు చెప్తాను. బట్ ఐ థింక్ ఐ ఫస్ట్ వాంట్ టు కంగ్రాచులేట్ యూ. థ్యాంక్ యూ. అంటే ఫీమేల్ పాడ్కాస్టర్స్ ఐ హ్యావ్ నాట్ కమ్ అక్రాస్ మెనీ. సో congratulations for starting your own podcast. Thank you so much. And thank you for inviting me. See, and I wish you are worth it. Thank you so much for that kind words. And I wish you get lot more amazing people from all different fields. Of course. And your podcasts become entertainment and also educational to people. That is very important. For sure. Yes, infotainment. Yeah. Thank you. So thank you. Thank you for having me.